Hello, aspirants, YouTube watchers, friends, and well wishers. Welcome back to this fantastic and dynamic session of learning. This is your mentor and coach Suparas Jain. Today, I'm going to seriously ponder upon All India Live Mock Test number 13. So, with your permission, let's begin the show. The first question of the day, question number 61. Select the most appropriate synonym of the given word. Malaprat. Wow, what a wonder. What a word. What a cracker. మంచిగా ఉంది కదా సార్ వర్డ్. సో చక్కగా ఆర్ఎండి టీమ్తో కూర్చొని చక్కటి వర్డ్స్ని పిక్ చేస్తూ ఇలాంటి మంచి వర్డ్స్ మీకు అందిస్తున్నాను సార్. 100% ఈ వర్డ్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఇది ఒక మినీ వాట్ యు కాల్ వొకాబులరీ క్లాస్, గ్రామర్ క్లాస్, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ డెఫినెట్లీ వాట్ యు కాల్ కికప్ యువర్ మొమెంటమ్. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఆప్టిమమ్ మార్క్స్. టియర్ 1 రిజల్ట్స్ కూడా వచ్చేసాయి సార్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ డెఫినెట్లీ ఈ మాక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీకు 100% ఉపయోగపడతాయి అన్నమాట. సో ఎవరైతే వాళ్ళ సీనియర్స్తో చాలా రూడ్గా బిహేవ్ చేస్తారో, అహంకారంతో బిహేవ్ చేస్తారో, లైక్ దే ఆర్ వెరీ రూడ్, ఇంపొలైట్, అన్సివిలైజ్డ్, ఇంపర్టినెంట్, ఇంపూడెంట్, సాజీ, బ్యూటిఫుల్ వర్డ్స్ మీరు నేర్చుకోబోతున్నారు సార్ ఈ నెక్స్ట్ 1.5 అవర్లో. సో వన్ హూ ఈజ్ వెరీ ఇన్సోలెంట్, చీకీ, సాజీ, చీకీ, impertinent, impudent, insolent, saucy, saucy, cheeky. బ్యూటిఫుల్ వర్డ్ సార్. దీనికి కావాల్సింది ఏంటి? సినోనిమ్ కావాలి. ఓకే. సో డీప్ ఉంది, అబ్సర్డ్ ఉంది, ఇంపూడెంట్ ఉంది, స్టూపిడ్. స్టూపిడ్. సో యాక్చువల్గా అయితే మనం టియర్ 2లో ఎలిమినేషన్ మెథడ్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేసేయాలా. ఆన్సర్ ఇంపూడెంట్ అనేసి వచ్చేసింది. కానీ ఇంపూడెంట్ రావడం పెద్ద గొప్ప ఏం కాదు. మాలప్రెట్ మీనింగ్ తెలిసి ఉండాలి. మాలప్రెట్ అంటే టఫ్. మరి డీప్ అయినా, అబ్సర్డ్ అయినా, స్టూపిడ్ అయినా మనము ఫ్లూక్లో ఛాన్స్ అయితే తీసుకోలేం సార్. సో మాలప్రెట్ అనే మంచి వర్డ్ మీరు నేర్చుకున్నారు. డీప్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఇస్ వెరీ హాలో, చాలా హాలోగా, బిగ్గా ఉంటుంది. బిగ్, మ్యాసివ్, ఎక్స్టెన్సివ్, డీప్ వెల్ అంటాం కదా, బాటమ్లెస్. సో అలాంటి వర్డ్స్ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. సో డీప్ ఈజ్ నథింగ్ బట్ బాటమ్లెస్. మంచి వర్డ్ నేర్చుకోబోతున్నాం. అన్ప్లమ్డ్, బిగ్, హ్యూజ్, జైంట్, జైజాంటిక్, ఎక్స్టెన్సివ్, బాటమ్లెస్, unplumbed. Super word of the day. Hey, come on, what are you saying? Your talk is absolutely ridiculous, man. It's absurd. Absurd ante something ridiculous, idiotic, silly, stupid, nonsensical, blabbery. Beautiful words, sir. Nonsensical, blabbery, idiotic. Best word is preposterous. Stupid, silly, foolish, idiotic, ridiculous అని ఇంతకు ముందే చెప్పాను అనమాట. రైట్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంపూడెంట్? మాలప్రైట్, ఇంపూడెంట్, ఇంపర్టినెంట్, ఇన్సోలెంట్, సాసీ, చీకీ. మంచి వర్డ్స్ నేర్పిస్తానండి. ఇంపూడెంట్. ఇంపూడెంట్ ఈజ్ రూడ్. ఇంకో మంచి మీనింగ్ తెలవాలంటే ఏంటి? ఎవరైతే అహంకారంతో, గర్వంతో రూడ్గా మాట్లాడతారు. మాట్లాడేది రూడ్, మళ్ళీ దాంట్లో గర్వము, బోల్డ్గా, ఒడాషియస్గా, ఇంటర్ప్రెట్గా, ప్రెజంషియస్గా మాట్లాడతారు కదా. మంచి వర్డ్ ప్రెజంషియస్. సో రూడు, బోల్డ్, ప్రెజంషియస్, ఒడాషియస్, ఇంటర్ప్రెట్, చాలా మంచి వర్డ్ అనమాట. స్టూపిడ్, సేమ్ సార్. ఇడియాటిక్, సిల్లీ, నాన్సెన్సికల్. మంచి వర్డ్ ఈస్ maroon, nincompoop,
యు ఆర్ ఎ డన్స్ అంటాం, స్టూపిడ్ని డన్స్ అంటాం అనమాట. స్టూపిడ్ అంటే ఇడియాటిక్, సిల్లీ, డన్స్, నిన్కాంపుంపు, నాన్ సెన్సికల్, బ్రెయిన్లెస్, ఇడియాటిక్, లునాటిక్. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే. అందరికంటే బెస్ట్ వర్డ్ ఈ మాక్ టెస్ట్లో నేర్చుకుంది నిన్కాంపు, డన్స్, నాన్ సెన్సికల్, మైండ్లెస్. చూడండి సార్ ఎన్ని వర్డ్స్ వచ్చాయో, అద్భుతమైన వర్డ్స్ మీకు ఇస్తున్నాను సార్ నేను. మాలప్రెట్ సినోనిమ్. మాలప్రెట్ అంటే ఇంపార్టెంట్, డైరెక్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్. కానీ దీంతో వాళ్ళు నేర్చుకున్న వర్డ్స్ ఏదైతే మీకు రివిజన్కి పనికొస్తాయో 100% ఈ వర్డ్స్ నేర్చుకోవాలి సార్. ప్రిపోస్టరస్, ప్రిజంషియస్, అన్ప్లమ్డ్, సాసీ, చీకీ, ఇన్సోలెంట్, రెడిక్యులస్ వచ్చలే మీకు, ఇంపర్టినెంట్. సో ఆన్సర్ ఈస్ ఇంపార్టెంట్ సార్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బ్యూటిఫుల్ క్వశ్చన్. Vigorous. It is easy question, sir. You have to work vigorously for your tier 2 exams. Those who have qualified tier 1 exams, tons of congratulations from Jain sir and tons of congratulations from Everest Coaching Point. Entire team of Everest Coaching Point. And the word which is flashing is vigorous. Vigorous means very kashtavadal, hard working and strong. You have to work diligently, you have to work assiduously, painstakingly, and at the same time, inko vigorous ante enti, he is having a very vigorous body, strong, sturdy, browny, hefty, rugged, right sir? So vigorous ane word chala manchi word anamata. You have to work hard vigorously antamu. Vigorous body ante muscular, brawny, sturdy. Star word of the day is robust. 4 options. I have to find out synonym, right? Energetic, guarded, furious, academic. What do you mean by energetic? Energetic is nothing but one who is agile, hale and healthy, fit as fizzle, one who is very what you call bubbly, cheeky, strong is called energetic. Chala energetic ga unnadante sir, you are looking, you are in pink of the spirits antan kada. Hello aspirants ani. Fit as a fiddle, fit as a fiddle, pink spirits, agile, agility, very vibrant, strong. Best word is hearty, fit as a fiddle. Energetic is hefty kuda anochu, rugged, hale and hearty. Next word is guarded. Yeah, what do you mean by guarded? Guarded is you need to be guarded all the time. Whether you are traveling in a train or whether you are traveling on the road, you need to be guarded, you need to be careful, you need to be cautious, alert, vigilant, wary, chary, circumspect. So don't get confused by hefty and rugged. దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు సార్ ఎనర్జెటిక్లో. హీ ఈజ్ వెరీ హెఫ్టీ మీన్స్ వెరీ ఎనర్జెటిక్. హీ ఈజ్ వెరీ రగ్డ్ అంటే చాలా బలశాలి, చాలా గట్టిది. సో కాషియస్, కేర్ఫుల్, wary, chary, circumspect. Beautiful andi. Yeah, when my father saw that I got less marks in tier 1 exams, he was very furious at me. He was very angry, agitated, irritated, vexed, pick, infuriated, exasperated. What a word, sir. What a word. Furious is nothing but exasperated. And the star word of the day is incandescent. Beautiful word andi. Inflamed, infuriated, frenzied, vexatious, pick, angry, exasperated, incandescent. Wow, star. Super words నేర్చుకుంటున్నారు చక్కగా. ఎలాంటి రివిజన్ అవసరం లేదు, జస్ట్ ఫాలో ద క్లాస్ని ఫాలో అయిపోతే ఇంకేం లేదు సార్, మళ్ళీ రివిజన్ చేసే అవసరం కూడా లేదు. tier 1 రిజల్ట్స్ బయటికి వచ్చాయి.
అవుట్ అయ్యాయి అనమాట. ఇంకా చదవడం అనేది ఇంకా గట్టిగా అయిపోవాలా. అకాడమిక్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు స్కూలు, కాలేజు, ఎడ్యుకేషనల్, పెడగాగి, స్కాలస్టిక్, pedagogical, related to education. So my friends, what actually is the answer for the words vigorous? Vigorous ka answer enti? What is the answer? Vigorous is nothing but ఎవరైతే చాలా మస్కులర్, బ్రౌనీ, స్టడీగా ఉంటారో. అకాడమిక్ అయితే రాదు, ఫ్యూరియస్ అయితే రాదు, గార్డెడ్ కూడా రాదు. ఎనర్జెటిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. చస్టైజ్, బ్యూటిఫుల్ వర్డ్. ఇది కూడా యావరేజ్ నుంచి కొంచెం మీడియం, ఎందుకంటే నేర్చుకున్నాం కాబట్టి, లేకపోతే టఫే. సో మంచి వర్డ్ అండి చస్టైజ్. చస్టైజ్, వెల్, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ డూ అ రాంగ్ థింగ్, డెఫినెట్లీ your elders are going to chastise. My teacher chastised me for not doing the homework, and at the same time my brother also chastised me for getting poor marks in science as well as maths. Chastise ante evarnaina మనం తిట్టడం. ద వర్డ్ చాస్టైజ్ రాగానే చక్కగా నేర్పించాను. మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో నన్ను మెటికులస్గా, స్కోల్డ్, రెబ్యూకు, రిప్రోచు, రిప్రిమాండు, అడ్మానిషు, కండెమ్, చాస్టైజు, దాని తర్వాత పిలోరీ, బిరేట్, లంబాస్ట్. రైట్ సార్, ఇవన్నీ గుర్తొస్తున్నాయా? ఎస్, అబ్సల్యూట్లీ క్రాకర్ ఆఫ్ ఎ వర్డ్ సార్. These words are going to change the dimension of your preparation. Chastise is nothing but berate, demean, reprimand, rebuke, reproach. Star word of the day is besmirch. Right. Mulct. ఎవర్నైనా వాళ్ళ యొక్క బిహేవియర్తో, ర్యాష్ బిహేవియర్తో ఎవరినైనా ఫైన్ కట్టియడం, పెనాల్టీ కట్టియడం, వాళ్ళతో ట్యాక్స్ కట్టియడం, లేకపోతే ఎవరైనా దౌర్జన్యంగా ఎవరైనా మోసం చేయడాన్ని, డీఫ్రాడ్ చేయడం, స్విండిల్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, దాన్ని మల్క్ట్ అంటారు. స్టార్ వర్డ్ అండి ఇది కూడా, చాలా 24 క్యారెట్ గోల్డ్ వర్డ్. మల్క్ట్, పెనలైజ్, ఫైన్, ట్యాక్స్, డీఫ్రాడ్, స్విండిల్, ఫోర్ఫీషర్. రైట్, చక్కటి వర్డ్ అండి మల్ట్. ఇంకో స్టార్ వర్డ్ సార్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మాత్రం చాలా ఈజీ, కానీ ఏవైతే ఆప్షన్ ఇచ్చాడో వాడు కీల్ హౌల్. ఎస్, కీల్ హౌల్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై కీల్ హౌల్? సేమ్ సార్, తిట్టడాన్నే కీల్ హౌల్ అంటారనమాట. రెబ్యూకు, రిప్రిమాండ్, రీప్రోచు, విలిఫై. మంచి వర్డ్ ఇస్ విలిఫై, వెటుపరేట్, బిరేట్. రైట్ సార్, ఇక్కడ మంచి వర్డ్ తీసుకుంటుంది ఏంటంటే కీల్ హౌల్లో మనము డయాట్రైబ్ కూడా తీసుకుంటున్నాం. విలిఫై, వెటుపరేట్, పిలోరీ, లంబాస్ట్ అయితే అప్పుడే చెప్పాను. చైల్డ్, సెన్ష్యూరు, లంబాస్ట్. చూడండి సార్, వర్డ్స్ చూడండి సార్, వర్డ్ యొక్క క్వాలిటీ చూడండి సార్. కావాలని మంచి మంచి వర్డ్స్ పిక్ చేసి ఇక్కడ పెట్టాను, సో దట్ మీరు అనేకమైన సార్లు రివిజన్ చేసే అవసరం లేదు. జస్ట్ మాక్ కనుక మీరు స్టార్టింగ్ టు లాస్ట్ చూసారనుకోండి, 100% మీకు నచ్చుతుంది. సో దయచేసి ఇంత కష్టపడి నేను మీకు మాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నా కాబట్టి వీడియో మీకు కనుక నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ అయితే చేయండి సార్, ఒక కామెంట్ అయితే చేయండి సార్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ ఆస్క్ ఫర్. అది కూడా మీకు నచ్చితేనే, ఫోర్స్ ఏం లేదు. బిరేట్, బిరేట్ అన్నా సేమ్ సార్. బిరేట్ అన్నా కాస్టిగేట్, డిస్పరాజు, విటుపరేటు, విలిఫై, రెబ్యూకు, రిప్రిమాండ్, ఇవే సేమ్ సార్, అన్ని సినోనిమ్సే ఉన్నాయి. మంచి వర్డ్ ఈస్ హరాంగ్. ఓ మై గాడ్, దిస్ ఈజ్ అబ్సల్యూట్ స్పెక్టకల్, క్రాకర్. ఎక్స్టోల్, యా డెఫినెట్లీ ఇఫ్ యూ గెట్ గుడ్ మార్క్స్, పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎక్స్టోల్ యూ, అప్లాడ్ యూ, cheer you, congratulate you, compliment you, eulogize you, pedagogize you. Right sir? Plaudit, star word is plaudit. ఎప్పుడైతే మనుషులు మనల్ని పొగుడుతారో, ఎవరైనా మన యాక్టివిటీని చూసి వాళ్ళు మనల్ని పొగుడుతారో, దాన్ని వాట్ యు కాల్ ఎక్స్టోల్ అంటారనమాట. ఎక్స్టోల్ ఇస్ ప్రైజ్, లార్డ్, అప్లాడ్, అడ్యులేట్, కాంప్లిమెంట్, కంగ్రాచులేట్. వావ్, వాట్ అ వండర్, వాట్ ఎ క్రాకర్. పెనర్జైజ్, ప్లాడిట్, ప్లాడిట్. సో బ్లార్నీ, పెనర్జైజ్,
ప్లాడిట్. చస్టైజ్కి ఆపోజిట్ కావాలి, అంటే తిట్టడం, ఎవరిపైన అరవడం, దానికి ఆపోజిట్. పెనలైజా, కీల్ హౌలా, బిరేటా, ఎక్స్టోలా. డెఫినెట్లీ ఇది సినోనిమ్ అయిపోయింది, ఇది సినోనిమ్ అయిపోయింది, ఇది సంబంధమే లేదు. సో ఆన్సర్ ఈస్ ఎక్స్టోల్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. అన్ని 13 మాక్ ఎగ్జామ్స్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో దయచేసి మీకు కనుక సమయం దొరికితే 1, 1.5, 1.25 ఏ స్పీడ్ మీకు నచ్చుతుందో ఆ స్పీడ్లో మీరు చూడండి సార్. 100% ఎవ్రీ మాక్ ఎగ్జామ్ మీకు పనికి వస్తుంది సార్. ద కంపెనీస్ న్యూ ప్రోడక్ట్ రిసీవ్డ్ అఫర్మేటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్స్. కంపెనీ కొత్త ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ చేసిందనమాట. కస్టమర్స్ దగ్గర నుంచి అఫర్మేటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. ఫీడ్బ్యాక్ అనేది చాలా పాజిటివ్గా వచ్చింది, ఆప్టిమిస్టిక్గా వచ్చింది, చాలా అడ్వాంటేజియస్గా వచ్చింది అనమాట. 4 words ఇచ్చాడు: రిఫ్లెక్టివ్, డిసెంట్, పాజిటివ్, డీటెయిల్. సో ఆన్సర్ అనేది నేనే చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ఆన్సర్ మీద ఫోకస్ చేయకుండా డెఫినెట్లీ మనం చక్కగా ఈ ఆప్షన్స్కి మంచి సినోనిమ్స్ ఏమైనా ఉంటే నేర్చుకుందాం. రిఫ్లెక్టివ్ మూడ్లో ఉన్నాడు. రిఫ్లెక్టివ్ అంటే థాట్ఫుల్, మెడిటేటివ్. థాట్ఫుల్, మెడిటేటివ్. మంచి వర్డ్ ఇస్ పెన్సివ్, ఇంకా మంచి వర్డ్ ఇస్ కాజిటేటివ్, ఇంకా మంచి వర్డ్ ఇస్ కాంటంప్లేటివ్, ఇంకా మంచి వర్డ్ ఇస్ రిఫ్లెక్టివ్. రిఫ్లెక్టివ్ అనే వర్డ్ కాంటంప్లేటివ్, పాండరింగ్. ఇప్పుడే అన్నా కదా వీల్ పాండర్ అపాన్ అని. నేను ఎప్పుడు యూజ్ చేస్తున్న వర్డ్ ఇదే సార్. రిఫ్లెక్టివ్ అంటే ఆలోచించడం, దీర్ఘంగా ఆలోచించడం, శ్రద్ధ చూపించడం. మెడిటేటివ్, పాండరింగ్, ఇంట్రోస్పెక్టివ్, కాజిటేటివ్, పెన్సివ్. పెన్సివ్ మూడ్ అంటారు కదా. డిసెంట్ అంటే ప్రొటెస్ట్ చేయడం సార్. డిసెంట్ ఈజ్ నథింగ్ బట్ డిసగ్రీమెంటు, ప్రొటెస్ట్, డిస్ప్యూటు, అబ్జెక్షను. డిసగ్రీమెంటు, డిస్ప్యూటు, ప్రొటెస్ట్, అబ్జెక్షన్. వెల్ దెర్ ఈజ్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్ రిగార్డింగ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేను మాక్ ఎక్స్ప్లెనేషను? చక్కగా చేస్తున్నారు సార్, మాకు అర్థమవుతుంది. అంటే మరి పాజిటివ్గా తీసుకోవచ్చా? తీసుకోండి సార్. పాజిటివ్ అంటే సంథింగ్ విచ్ ఈస్ వెరీ అఫర్మేటివ్, వన్ విచ్ ఈస్ వాట్ యు కాల్ అఫర్మేటివ్, ఫేవరబుల్. చాలా మంచి ఫీడ్బ్యాక్ అన్నమాట. కంగ్రాచులేట్ చేస్తూ, కాంప్లిమెంట్ చేస్తూ, సంథింగ్ విచ్ ఈస్ బెనిఫిషియల్, సంథింగ్ విచ్ ఈస్ అడ్వాంటేజియస్, సంథింగ్ విచ్ ఈస్ ఆప్టిమిస్టిక్. సో పాజిటివ్ is nothing but favorable, encouraging, advantageous, optimistic. I want a detailed explanation. Yes sir, this explanation is detailed. No one can give you a much better explanation than this. ఇంకా దీనికంటే డీటెయిల్ ఏం కావాలి సార్? ఎన్ని వర్డ్స్ నేర్పిస్తున్నా. డీటెయిల్డ్ ఇస్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. వెరీ ఎగ్జాస్టివ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. కంప్లీట్, ఫుల్, ఎలాబరేట్, ఎక్స్ప్లిసిట్, లూసిడ్, లింపిడ్, కోజెంట్, కొహరెంట్. కానీ అవన్నీ అవసరం లేదు సార్. ఎలాబొరేట్గా ఇచ్చారు, ఎగ్జాస్టివ్గా ఇచ్చారు, కాంప్రహెన్సివ్గా ఇచ్చారు, కంప్లీట్గా ఇచ్చారు, బ్లో బై బ్లో. సో వండర్ఫుల్ అండి. అఫర్మేటివ్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్. పాజిటివ్. సో సెలెక్ట్ ద మోస్ట్. ఓహో, మనకి ఇక్కడ యాంటనిమ్ కావాలి. నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో యాంటనిమ్ ఏంటి? ద కంపెనీస్ న్యూ ప్రోడక్ట్ రిసీవ్డ్ అఫర్మేటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కస్టమర్స్. సో అఫర్మేటివ్ అంటే ఆల్మోస్ట్ పాజిటివ్ సార్. పాజిటివ్కి ఆపోజిట్ ఏంటి? డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అంటామా? కాదు. రిఫ్లెక్టివ్, థాట్ఫుల్ అంటామా? కాదు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ప్రొటెస్ట్, అబ్జెక్టివ్, డిసప్రూవల్, డిస్ప్యూట్, డిసెంట్. డిసెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చక్కటి క్వశ్చన్, కనిపించడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ తప్పులు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 65. రైట్ సార్. అండర్లైన్ సెగ్మెంట్ని ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దేర్ ఈస్ సెలెక్ట్ చేయాలి ఆప్షన్. రైట్, లెట్ us see what actually the options are all about. She confided in me on her anxious whispering her secrets between sips of tea. సో ఇద్దరు ఛాయ్ తాగుతున్నారనమాట. మెల్లమెల్లంగా ఛాయ్ తాగుతూ ఉంటే మెల్లమెల్లంగా ఆవిడ గారు సీక్రెట్గా, కన్ఫైడెడ్ అంటే టు టెల్
secretly. To tell secretly anamata. Confided is nothing but to tell someone secretly or to tell secretly anamata. చాలా మంచి క్వశ్చన్ అండి. షీ కన్ఫైడెడ్ ఇన్ మీ, హీ కన్ఫైడెడ్ ఇన్ హర్ అంటే అతనితో చాలా సీక్రెట్గా చెప్పిందనమాట, ఆవిడతో చాలా సీక్రెట్గా చెప్పిందనమాట. సో కన్ఫైడెడ్ ఇన్ మీ వచ్చినప్పుడు డెఫినెట్లీ అది పర్సన్ కిందనే వస్తుంది. కానీ షీ కన్ఫైడెడ్ ఇన్ హిమ్ ఆన్ హర్ యాంగ్షియస్. ఇది యాంగ్షియస్ అంటే ఏంటి? అడ్జెక్టివ్. యాంగ్షియస్ అంటే ఏంటి? వన్ హూ ఈజ్ నర్వస్, జిటరీ, సారీ ఇట్స్ నాట్ నర్వస్, వన్ హూ ఈజ్ keen or eager. Keen or eager. I am very anxious about my health. I am very anxious about my results. Eager, keen, enthusiastic, right? Okay. So it's adjective. ఇక్కడ adjective రావడం అనేది wrong, sir. So ఏం రావాలా? Definitely she confided in me on her anxiousness. On her anxiousness రాదు. About her anxious. మళ్ళీ యాంగ్షియస్ అంటే అడ్జెక్టివ్. అబౌట్ హర్ యాంగ్జైటీ, ఎస్ అబ్సల్యూట్లీ రైట్. రిగార్డింగ్ హర్ సెల్ఫ్ యాంగ్షియస్నెస్ కాదు. ఎప్పుడైనా షీ కన్ఫైడెడ్ ఇన్ మీ అబౌట్ వచ్చిందనుకోండి ప్లస్ నౌన్ వస్తుంది. అబౌట్ ప్లస్ నౌన్. ఇక్కడ నౌన్ ఏమైపోతుంది? యాంగ్జైటీ. యాంగ్జైటీ. షీ కన్ఫైడెడ్ ఇన్ మీ అబౌట్ హర్ యాంగ్జైటీ. అబౌట్ తర్వాత ఎప్పుడైనా నౌన్ వస్తుందన్నమాట. ఆన్ హర్ యాంగ్షియస్ ఈజ్ రాంగ్. యాంగ్జైటీ అంటే నర్వస్, నర్వస్నెస్, జిటరీ, నర్వస్నెస్, జిటరీ, రైట్. సో చక్కటి క్వశ్చన్ అనమాట. కేటగిరీ టఫ్. షీ కన్ఫైడెడ్ ఇన్ మీ on her anxiousness is wrong, because anxious is adjective. ఇక్కడ రావాల్సింది about her anxiety. about తర్వాత noun వస్తుంది అనమాట, రైట్. మంచి క్వశ్చను. క్వశ్చన్ నంబర్ 66. The walls of the marriage hall were covered by beautiful purple curtains. The walls of the marriage hall were covered by beautiful purple curtains. Answers are covered with, covered of, covered upon, covered on. ఇంగ్లీష్లో సామాన్యంగా యూజ్ చేసేది కవర్డ్ బై, కవర్డ్ విత్తే. కవర్డ్ ఆఫ్ రాదు, కవర్డ్ అపాన్ రాదు, కవర్డ్ ఆన్ రాదు. సో కవర్డ్ విత్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా మనము ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ద కార్ ఈజ్ కవర్డ్ విత్ what you call plastic, right? The car is covered with a bed sheet. The bike is covered with a bed sheet, whatever it is. అదే కవర్డ్ బై అయితే ఏమైపోతుంది? ఒక ఏజెంట్. ఏజెంట్. The riot was covered by a జర్నలిస్ట్. ఎక్కడైతే అక్కడ విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే కొట్లాట జరిగిందో రైట్ అనేది, దాన్ని కవర్ చేసింది ఏంది? ద రైట్ వాజ్ కవర్డ్ బై అ జర్నలిస్ట్. సో ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక జర్నలిస్ట్ అనమాట. ఏజెంట్ ఈజ్ హియర్ ఈజ్ నథింగ్ బట్ జర్నలిస్ట్. సో ఎప్పుడైనా మనం కవర్డ్ బై వస్తే ఏజెంట్ అయినా వస్తుంది, ఒక ప్రాసెస్ అయినా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్పుల్ కర్టన్స్. పర్పుల్ కర్టన్స్ అంటే దేని కింద వస్తాయి? ఆబ్జెక్ట్స్ కింద వస్తాయి. సో ఇక్కడ కవర్డ్ బై కరెక్టేనా? రాంగ్ అండి. కవర్డ్ బై ఈజ్ రాంగ్. కవర్డ్ విత్ ఇస్ కరెక్ట్. ఎప్పుడైనా మనము ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే డెఫినెట్లీ ఫ్రేజల్ వర్బ్ ఏదైతే యూజ్ చేయాలో అది కవర్డ్ విత్. ద వాల్స్ ఆఫ్ ద మ్యారేజ్ హాల్ వెర్ కవర్డ్ విత్ బ్యూటిఫుల్ పర్పుల్ కర్టన్స్. అదే కవర్డ్ బై ఎప్పుడు వస్తుంది?
ఒక ఏజెంట్ అయిన ఉండాలా, అదొక ప్రాసెస్ అయిన ఉండాలా. ద రైట్ వాజ్ కవర్డ్ బై అ జర్నలిస్ట్. అక్కడ ఏజెంట్ ఎవరు? జర్నలిస్ట్ అనమాట. సో ఆన్సర్ ఈస్ కవర్డ్ విత్. Yeah, this is a closed test. Let us try to find out what actually is given over here. These letters are not intended to dominate your way of thinking or to persuade you to dash to the way the writer thinks or feels. It is really a dialogue dash two friends talking about their problems. You must have observed the state of our society and that there must be a dash transformation in the way human beings live their relation to each other and in every way possible. We are deeply concerned for our students. The teacher is the dash important person in the school. For on her or him depends the future welfare of mankind. As the society is disintegrating, these schools must be centers for the regeneration of the mind. సో ఏదో మధ్యలో ప్యాసేజ్లో మనకి ఒక ముక్కు ఇచ్చాడు, ఒక పార్ట్ ఇచ్చి దాన్ని క్లోజ్ టెస్ట్గా తయారు చేసి మనకి ఇచ్చాడు. దీస్ లెటర్స్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు డామినేట్ యువర్ వే ఆఫ్ థింకింగ్ ఆర్ టు పర్స్యూడ్ యూ టు డాష్ టు ద వే ద రైటర్ థింక్స్. ఆర్ ఈ లెటర్స్ ఏవైతే మేము రాసామో ఇది నీ థింకింగ్ ప్రాసెస్ని డామినేట్ చేయడానికి రాయలేదు, అలానే నువ్వు ఎలా అయితే థింక్ చేస్తున్నావో, ఎలా అయితే ఫీల్ చేస్తున్నావో దాని గురించి కూడా రాయలేదు. ఇది ఒక డైలాగ్ అనమాట, రెండు ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన సంభాషణ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని. సో నిజంగా మీరు ఇవాళ మన సొసైటీ యొక్క స్టేట్ని చూస్తుంటారు, మన సొసైటీ ఎలా ప్రవర్తిస్తుంది, సొసైటీలో మనం ఎలా ఉంటున్నాము దాన్ని చూస్తూ ఉన్నారు మీరు. అండ్ దెర్ మస్ట్ బి అ డాష్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద వే హ్యూమన్స్. సో చూస్తే చాలా గట్టిగా మార్పులు అనేవి జరిగాయి, ఎలా మనుషులు జీవిస్తున్నారు, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, రకరకాల యాంగిల్స్లో మనం చూడొచ్చు. అన్నీ చాలా విపరీతంగా మారిపోయినాయి అన్నమాట. సొసైటీలో చాలా ద్వేషం వచ్చేసింది, సొసైటీలో చాలా ఘర్షణ వచ్చేసింది. అవన్నీ ఇక్కడ రాయలేదు, బట్ డెఫినెట్లీ బిట్వీన్ ద లైన్స్ మనం చదివితే వస్తుందన్నమాట. వీఆర్ డీప్లీ కన్సర్న్డ్ అంటే వాళ్ళు అంటున్నారు, మేము మా స్టూడెంట్స్ గురించి చాలా చింతితంగా ఉన్నామన్నమాట. నిజంగా చెప్పాలి అంటే ఒక టీచర్ అనేది స్కూల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టీచర్ పైన, అది మేల్ టీచర్ కావచ్చు, ఫీమేల్ టీచర్ కావచ్చు, ఆ టీచరే పైన ఆ ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంటు అలానే వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనేది చాలా ఆధారపడి ఉందన్నమాట. నిజంగా ఒక సొసైటీని, మ్యాన్ కైండ్ని, ఒక రేస్ని, ఒక హ్యూమన్ బీయింగ్ని మార్చాలనుకుంటే ఒక టీచరే మార్చగలుగుతుందన్నమాట. యాజ్ ద సొసైటీ ఈజ్ డిస్ఇంటిగ్రేటింగ్, సొసైటీ అనేది చిన్న భిన్నంగా అవుతుందన్నమాట. నిజంగా స్కూల్స్ మస్ట్ బి ద సెంటర్స్ ఫర్ రీజనరేషన్. డీజనరేట్ అయిపోతుంది కాబట్టి, డిస్ఇంటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి అందరినీ కలిసిమెలిసి ప్రేమతో ఆప్యతో ఉండాలని ఒక రెస్పాన్సిబిలిటీ అనేది నిజంగా టీచర్ పైననే ఉందని చెప్తున్నారనమాట. ఓకే, రైట్, ఫైన్. దీస్ లెటర్స్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు డామినేట్ యువర్ వే ఆఫ్ థింకింగ్ ఆర్ టు పర్సువేడ్ యూ టు డాష్ టు ద వే, కన్ఫర్మ్ టు ద వే, కన్ఫర్మ్ టు ద వే, కంట్రోల్ ద వే ఆఫ్ హిమ్. చాలా మంచి క్వశ్చన్ అండి. కన్ఫర్మ్ వెదర్ యు ఆర్ కమింగ్ ఆర్ నాట్. కన్ఫర్మ్ అంటే ఏంటి? ఐ ఆల్వేస్ కన్ఫర్మ్ టు ద రూల్స్ ఆఫ్ ట్రాఫిక్. ఫాలో, ఒబే, ఫాలో, ఒబే. రైట్ సార్, ఇది కన్ఫర్మ్ సార్, మంచి. ఇప్పుడు కన్ఫర్మ్ అంటే ఏంటి? వెరిఫై, వ్యాలిడేట్. వెరిఫై, validate. Yes, it has been confirmed that he has passed his graduation. It has been confirmed that he has paid his debts. Control, authoritative influence. Authoritative influence. Control ante I have control over my family. The next one is what you call affirm. What do you mean by affirm? Affirm is nothing but declare or state. Affirm is declare or state. I affirm that I will follow the rules and regulations of this particular organization. 4 words vocabulary strong గా ఉంది కాబట్టి 100% మనం చేయగలుగుతున్నాం. కన్ఫర్మ్ అంటే ఫాలో, కన్ఫర్మ్ అంటే వెరిఫై, కంట్రోల్ అంటే ఇన్ఫ్లుయెన్స్, అథారిటేటివ్, అఫర్మ్ అంటే డిక్లేర్. ఐ అఫర్మ్ దట్. అఫిడవిట్ రాసేటప్పుడు ఈ వర్డ్ మనం యూజ్ చేస్తాం. దీస్ లెటర్స్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు డామినేట్ యువర్ వే ఆఫ్ థింకింగ్ ఆర్ టు పర్సువేడ్ యూ టు కంట్రోల్. అఫర్మ్ అయితే రాదు, కన్ఫర్మ్ కూడా రాదు.
డెఫినెట్లీ కన్ఫామ్ వస్తుంది. ఆర్ పర్సుయేడ్ యూ టు కన్ఫామ్ టు ద వే, యా ఫాలో ద వే ఆర్ ఒబే ద వే ద రైటర్ థింక్స్ ఆర్ ఫీల్స్. ఇట్ ఈస్ రియల్లీ అ డైలాగ్ డాష్ టూ ఫ్రెండ్స్. సో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉంది కాబట్టి బిఫోరా అన్లెస్ బిట్వీన్ ఇద్దరు అన్నప్పుడు ఈజియెస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పర్టికులర్ మాక్. ఇద్దరుంటే బిట్వీన్, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ యూజ్ చేస్తాం అనమాట. రైట్ సార్. సో నెక్స్ట్ వన్ ఈస్ you must have observed the state of our society and that there must be a dash transformation in the way. చాలా there must be a dash transformation అంటే చాలా భయంకరమైన ట్రాన్స్ఫర్మేషన్. హైలీ, he is highly respected అంటే హైలీ అంటే ఇక్కడ ఏంటి, గ్రేట్లీ, is greatly respected, extremely, profoundly. Radical changes అంటే drastic changes. అవాయిడబుల్ అంటే ప్రివెంటబుల్. రేడియల్, ఇది రాడికల్ సార్, చదివేటప్పుడు దీన్ని కూడా రాడికల్ అని చదవకండి. రేడియల్ అంటే విచ్ ఇస్ సర్క్యులర్. హైలీ, రాడికల్, అవాయిడబుల్, రేడియల్. రైట్ సార్. రేడియల్ ఈజ్ నథింగ్ బట్ సర్క్యులర్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ, అండ్ దట్ దేర్ మస్ట్ బి అ డాష్ ట్రాన్స్ఫర్మేషన్. హైలీ ట్రాన్స్ఫర్మేషన్ అంటామా, అడ్వర్బ్ యూజ్ చేయం సార్. దేర్ మస్ట్ బి అ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అని యూజ్ చేయొచ్చు. గ్రేట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాము, హైలీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాము. దేర్ మస్ట్ బి అ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్, అబ్సల్యూట్లీ ఇది కావచ్చు. అవాయిడబుల్ ట్రాన్స్ఫర్మేషన్ రాదు, రేడియల్ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. 100% radical transformation in the way human beings live, their relations to each other, and in every way possible. We are deeply concerned for our students. The teacher is the dash important person. Is the dash important అంటాడు. ఇంపార్టెంట్ ఏంటి, అడ్జెక్టివ్. అప్పుడు అడ్జెక్టివ్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ద అనేది ముందు పెట్టాడు కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేయాలా. సూపర్లేటివ్ డిగ్రీ అన్నప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ రైట్ సార్. మోర్ ఇంపార్టెంట్ రాదు, మచ్ ఇంపార్టెంట్ రాదు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద స్కూల్. ఆల్రెడీ మిగతాన్ని మనం డిస్కస్ చేసాం. చక్కగా మనకి వొకాబులరీ వచ్చు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కొద్దిగా ట్రికీ ఉంది, సెకండ్ ఈజీ, థర్డ్ వన్ ఈజ్ ఆల్సో ఈజీ, ఫోర్త్ వన్ ఈజ్ డెడ్ ఈజీ సార్. చక్కగా వచ్చేసింది అనమాట, అన్ని మార్కులు మనకు వచ్చేస్తాయి సార్. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 71 అండి. సో క్వశ్చన్ నెంబర్ 71. Carpe diem, yeah. This is one Latin idiom, carpe diem. Super. Ignore the sadness, currently using converse directly, seize the moment. Yeah, carpe diem. Well, life is unpredictable, life is short. Carpe diem and follow your goals. Life is unpredictable, life is short. Carpe diem, follow your goals. Very good sentence. This is a Latin what you call idiom. So definitely one more thing I would like to reiterate over here is, remember, carpe diem, tomorrow is not guaranteed. Remember, carpe diem, tomorrow is not guaranteed. So instead of postponing your plans, carpe diem, just take some time and enjoy life. సో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చా. బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు అనిపించింది ఏంటంటే carpe diem, లైఫ్ ఇస్ షార్ట్, లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, చేజ్ యువర్ గోల్స్, లివ్ ద మూమెంట్. సో లాటిన్లో carpe diem అంటే ఏంటి, ఇప్పుడున్న టైంని ఎంజాయ్ చేయి, ఫ్యూచర్ గురించి వరవ్వకు, జస్ట్ సీజ్ ద మూమెంట్, ఎంజాయ్ ద ప్రజెంట్, డోంట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్. రిమెంబర్, carpe diem, టుమారో ఈజ్ నాట్ గ్యారంటెడ్. గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఉన్నది ఇవాళ మాత్రమే, రేపు గ్యారంటీ లేదు సార్, రేపు మనం ఉంటామో లేమో. సో మై ఫ్రెండ్స్, carpe diem, సీజ్ ద డే, మేక్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రజెంట్. సో ఇప్పుడు మీ చేతిలో ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో దాన్ని సద్వినియోగించుకోండి.
హాయిగా ఈ మాక్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఫ్రీగా ఇస్తున్నాము. దీన్ని చూడండి, చూసి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి, టైర్ 2లో క్వాలిఫై అవ్వండి, జాబ్ని తీసుకోండి. సేమ్ మీలాంటి ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్ అనమాట. ఆపర్చునిటీ దొరికింది కాబట్టి పొద్దున్న 5 o'clock లేచి చదువుకుంటున్నాడు. ఎందుకంటే అతని చేతిలో ఉట్టి ఇవాళ మాత్రమే ఉంది, రేపు ఉందో లేదో తెలియదనమాట. మేక్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ అబౌట్ ద ఫ్యూచర్. లైఫ్ ఇస్ షార్ట్, కాపీడియం అండ్ ఫాలో యువర్ డ్రీమ్స్. బ్యూటిఫుల్ అనమాట. సో ఇగ్నోర్ ద సాడ్నెస్ కాదండి, కరెంట్లీ యూజింగ్ కాదు, కాన్వర్స్ డైరెక్ట్లీ కాదు, సీజ్ ద మూమెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. మంచి ఇడియం సార్, టఫ్ ఇడియం సార్, టఫ్ ఇడియం. Select the most appropriate meaning of the given idiom to go for broke. So, ఏమేం ఆప్షన్స్ ఇచ్చాడో చూద్దాం. Whether we can eliminate: to play it safe and avoid risk, to risk everything in a desperate attempt to succeed, to plan carefully and conservatively, to take small risks over time. Yeah, to go for a broke. What do you mean by to go for a broke? Means to risk everything in a desperate attempt to win, in a desperate attempt for success. The team went for a broke. The team went for a broke and finally it won the match. Huh? The team went for a broke and finally won the match. Next example ఏం ఇస్తున్నాను అంటే, he was very comfortable with his life. He got a secure job, but he went for a broke and started his own business. The politician went for a broke and promised heaven to the people of his locality. So what do you mean by go for a broke or went for a broke? To risk everything in a desperate attempt to success. Yeah, ఇది కూడా చాలా టఫ్ ఐడియం అనమాట. సో అతని దగ్గర మంచి జాబ్ ఉండే సార్, సెక్యూర్డ్ జాబ్, ఆల్మోస్ట్ 2 lakhs per month డబ్బులు వచ్చే జాబ్ అనమాట. బట్ దాన్ని కూడా లెక్క చేయకుండా, దాన్ని కూడా రిస్క్లో పెడుతూ సిజిఎల్ కోసం ప్రిపేర్ అయ్యాడు అనమాట. సో ఇక్కడ చూడండి సార్, టు రిస్క్ ఎవ్రీథింగ్ ఫర్ సక్సెస్. డ్రీమ్ గోల్ ఏంటి? సిజిఎల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వాలి. ఎట్టి పరిస్థితిలో అతని దగ్గర ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి, అంటే చిన్నగా మరీ అంత రిచ్, అల్ట్రా మోడర్న్ రిచ్ ఏం కాదు, బెంజు కార్లు ఏం కాదు, ఉన్నాయి, ఇక్కడ డబ్బులు అన్నీ ఉన్నాయి. దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఆ డ్రీమ్ గోల్ని చేజ్ చేస్తున్నాడు. సో చిన్నగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, టు రిస్క్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డెస్పరేట్ అటెంప్ట్ ఫర్ సక్సెస్. అన్నిటినీ రిస్క్లో పెడుతూ సక్సెస్ని తెచ్చుకోవాలా, పొందాలనే తపన. టు ప్లే ఇట్ సేఫ్ అండ్ అవాయిడ్ సేఫ్, టు రిస్క్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డెస్పరేట్ అటెంప్ట్ టు సక్సీడ్, టు రిస్క్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డెస్పరేట్ ఆర్ ఆల్ అవుట్ అటెంప్ట్ టు సక్సీడ్. కరెక్ట్ సార్. In the final match, the team went for broke to win the trophy. Absolutely fantastic. First example, అదే ఇచ్చాను అనమాట. In the final match, the team went for broke to win the trophy. Get the axe. Suppose if you keep on coming late to the office, definitely you are going to get the axe. He repeatedly have committed the same mistake. The manager is going to axe him. Huh? There are so many people nowadays. The whole world is reeling in recession and many good assiduous workers are getting the axe. What do you mean by getting the axe? Getting the axe is nothing but to what you call lose a job. Recession నడుస్తున్నాయి, చాలా కంపెనీస్ చాలా మందిని తీసేస్తుందన్నమాట. నువ్వు రిపీటెడ్గా ఆఫీస్కి లేట్ వస్తున్నావు, సో నేను వాళ్ళు ఏమైనా కాంప్లిమెంట్ చేస్తారా, నీకు పూలదండలు వేస్తారా? డెఫినెట్లీ నేను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తారు. సో ఇది మామూలుగా ఈ యొక్క ఇడియం వాడేది గోల్స్ కోసము, ప్లాన్స్ కోసము, స్పెషల్లీ జాబ్స్ కోసం వాడతారనమాట. హీ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, హీ వాజ్ నాట్ డూయింగ్ హిస్ జాబ్ వెల్, సో హీ గాట్ ద యాక్స్. గాట్ ద యాక్స్ ఇస్ బర్డన్ జాబ్ కాదు, లూజ్ ద జాబ్ కరెక్ట్, రిలాక్స్డ్ జాబ్ కాదు, గెట్ ద జాబ్ కాదు. సో యా, గెట్ ద యాక్స్ అంటే స్టాఫ్ని తక్కువ చేస్తున్నారనమాట. మీకు మంచిగా అర్థం అవ్వడానికి మంచి ఇమేజెస్, పిక్చర్స్ మీకు పెట్టాను. సో దట్ టర్మినేషన్ లెటర్ చేతిలో ఇచ్చేసాడు. గెట్ ద యాక్స్ అంటే ఏంటి? టు లూజ్ వన్స్ జాబ్ ఆర్ పొజిషన్. టర్మినేషన్ లెటర్ ఇచ్చేసాడు. ఎందుకంటే మేము
స్టాఫ్ని కట్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే స్టాఫ్ మా ఆఫీస్లో పనిచేస్తారో అది చాలా ఎక్కువ, వాళ్ళని తక్కువ చేస్తున్నాం సో దట్ మా ఎక్స్పెండిచర్ కూడా తక్కువైపోతుందని. సో టు లూజ్ వన్స్ జాబ్, రమేష్ గాట్ ద యాక్స్ ఫర్ రిపీటెడ్లీ కమింగ్ లేట్ టు ద ఆఫీస్. ఆల్రెడీ చెప్పేస్తున్నా. యా, క్వశ్చన్ నంబర్ 74. Select the option that can be used as a one-word substitute for the given group of words. Rules governing socially acceptable behavior. ఏవైతే సోషల్గా అందరికీ నచ్చే, ఇంప్రెస్ చేసే బిహేవియర్ ఏంటి? సో వాడు ఇచ్చేది యాక్సెప్టబుల్ బిహేవియర్, ఆప్షన్లో కూడా బిహేవియర్ ఇచ్చింది. ఎటిక్వే, ఫార్మాలిటీ, పొలైట్నెస్. బిహేవియర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలా మనం ఇంట్లో ప్రవర్తిస్తాము, ఆయన బిహేవియర్ చాలా మంచిది, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా జోవియల్గా ఉంటాడు అనమాట. ఫ్రెండ్లీగా ఉండడం, జోవియల్గా ఉండడాన్ని మనం బిహేవియర్ అంటాం. లేకపోతే మేనర్సు, హ్యాబిట్సు, అతని యొక్క యాటిట్యూడ్ని కూడా బిహేవియర్ అంటాం. డెమినార్ అంటారు దాన్ని. మేనర్సు, డెమినార్, హ్యాబిట్. హోటల్స్లో కానీ, టెంపుల్లో కానీ, ఆఫీస్లో కానీ, పార్లమెంట్లో కానీ దానికి ఒక స్పెషల్ మేనర్స్ ఉంటాయి. దాన్నే ఎటిక్వే అంటారు, దాన్నే ప్రోటోకాల్స్ అంటారు అనమాట, మేనర్స్ అంటారు అనమాట. ప్రోటోకాల్, ఫార్మాలిటీస్. బెస్ట్ వర్డ్ ఈస్ యూ హ్యావ్ టు ఫాలో ద డెకోరమ్ ఆఫ్ ద క్లాస్, యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొప్రైటీ ఆఫ్ ద మీటింగ్. మీటింగ్ యొక్క ప్రోటోకాల్ని ఫాలో చేయాలా, డెకోరమ్ని ఫాలో చేయాలా, ప్రొప్రైటీని ఫాలో చేయాలా. స్టార్ వర్డ్స్ మీ ముందుకు వస్తున్నాయి సార్. ఎటిక్వే అంటే ప్రోటోకాలు, ఫార్మాలిటీ, డెకోరమ్, ప్రొప్రైటీ. రైట్? ఫార్మాలిటీ అంటే యస్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ కస్టమ్ ఆర్ రిచువల్ అనొచ్చు. ఇంకోటి, వాట్ డు మీన్ బై ఫార్మాలిటీ ఈజ్ నథింగ్ బట్ ప్రొసీజర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సెర్మనీని కూడా ఫార్మాలిటీ అంటారు, రిచువల్. పొలైట్నెస్ అంటే హంబుల్నెస్, మోడెస్టీ, సివిలిటీ, కర్టసీ. సో పొలైట్నెస్ ఈజ్ నథింగ్ బట్ కర్టసీ, civility, cordiality, graciousness. So select the option that can be used as a one-word substitute for the given group of words. So definitely andariki nache behavior, 10 మందిలో నచ్చే బిహేవియర్ని మనం ఏమంటాము? డెఫినెట్లీ బిహేవియర్ అనము, ఎటిక్వే అంటాం. యా. ఈగర్ టు నో ఆర్ లెర్న్ సంథింగ్. ఈజీ క్వశ్చన్ సార్. ఈగర్ టు నో ఆర్ లెర్న్ సంథింగ్, 4 good options. So what are these 4 options? Impulsive, inimitable, indicative, inquisitive. ఎవరైతే చాలా నేర్చుకోవడానికి చాలా కీన్గా ఉంటారో, ఉత్సాహంగా ఉంటారో, ఈగర్గా ఉంటారో, అలాంటి యాక్టివిటీని, అలాంటి పద్ధతిని ఏమంటారు? ఇంపల్సివ్గా ఉన్నాడా, ఇనిమిటబుల్గా ఉన్నాడా, ఇండికేటివ్గా ఉన్నాడా? మంచి వర్డ్స్ ఉన్నాయి కదా, చాలా చక్కటి వర్డ్స్. ఇంపల్సివ్ అంటే చూడు, లైఫ్లో ఏ డెసిషన్ అయినా ఇంపల్సివ్గా తీసుకోకు. ఇంపల్సివ్ అంటే స్పాంటేనియస్గా తీసుకోకు, హేస్ట్లో తీసుకోకు, హేస్టీగా తీసుకోకు. స్పాంటేనియస్ అనే వర్డ్ వచ్చింది అంటే ఎక్స్టెంపోరు, దాని తర్వాత యాడ్లిబ్, అన్ప్లాన్డ్, అన్రిహర్స్డ్. సో వస్తుందా రాదా చూద్దాం. క్విక్, ఇంపెటువస్, స్పాంటేనియస్, ఎక్స్టెంపోరు. ఇనిమిటబుల్ ఏదైతే మనం అవాయిడ్ చేయలేమో, దేన్నైతే మనం ఎస్కేప్ చేయలేమో, అన్అవాయిడబుల్, ఇన్ఎస్కేపబుల్, గన్ షాట్, ష్యూర్, అష్యూర్డ్. అన్అవాయిడబుల్, inescapable, assured. Yes. Yeah, right now it is an indicative that you have to go through a vocabulary class if you want to learn good vocabulary. Indicative is nothing but expressive. ఏదైతే సజెస్టివ్గా ఉంటుందో, ఎక్స్ప్రెసివ్గా ఉంటుందో, సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్నే మనం పైవటల్, వైటల్, సిగ్నిఫికెంట్, పారమౌంట్. సజెస్టివ్, సిగ్నిఫికెంట్, సిమ్టోమాటిక్. Yeah, ఇది క్వశ్చన్. ఇన్క్విజిటివ్, ఈగర్ టు లెర్న్, వన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ కీన్ మైండ్, వన్ హూ ఈజ్ వెరీ కీన్, ఈగరు, ఎంక్వైరింగు, ప్రోబింగు, క్వశ్చనింగు. క్యూరియస్, క్వశ్చనింగు, ప్రోబింగు,
ఇన్వెస్టిగేటివ్. ఎవరైతే ఉత్సుకంగా ఉంటారో ఇది తెలుసుకోవాలా, అది తెలుసుకోవాలా, ఇది నేర్చుకోవాలా, అది నేర్చుకోవాలా, వాళ్ళని మనము ఇన్క్విజిటివ్. సో ఆన్సర్ కూడా ఇన్క్విజిటివ్. ఇండికేటివ్ కాదండి, ఇనిమిటబుల్ కాదండి, ఇంపల్సివ్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఇన్క్విజిటివ్. Parajumbles. C.V. Raman's story begins in a village near Tiruchirappalli, known in his days as Tiruchinoppalli in southern India. When he was 4 years old, Raman's family moved to Visakhapatnam. He was born on 8th November 1888, the second child of R. Chandrasekhara Iyer and Parvati Ammal. Chandrasekhara Iyer was an athletic man and he took active interest in sports. His father took up a job there as a lecturer in Mrs. A.V. Narasimha Rao College, where he taught physics, mathematics and physical geography. His young son Raman was not physically very strong. But was very intelligent and he preferred to read books and work at his studies. Super ఈజీగానే ఉందండి. సో రమన్ యొక్క బయోగ్రఫీ అనమాట, సివి రమన్. యూ నో దట్ దిస్ మ్యాన్ ఈజ్ అ వెరీ అక్నాలెజ్డ్, ఫేమస్, ఇలస్ట్రియస్ పర్సనాలిటీ, సర్ చంద్రశేఖర్ వెంకట రమన్. స్టోరీ ఎక్కడ బిగిన్ అవుతుంది? తిరుచిరాపల్లి విలేజ్లో బిగిన్ అవుతుంది అనమాట, ఇన్ సదర్న్ ఇండియా. దాని తర్వాత ఏమవుతుంది? మాట్లాడుతుంది ఎవరి గురించి? లెజెండరీ పర్సనాలిటీ సివి రమన్ గురించి మాట్లాడుతున్నాం. సో డెఫినెట్లీ అతని గురించి మాట్లాడుతున్నప్పుడు మనము అప్పుడు ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, రైట్. హీ వాజ్ బోర్న్ ఆన్ 8th November 1888, ద సెకండ్ చైల్డ్ ఆఫ్ ఆర్ చంద్రశేఖర అయ్యర్ అండ్ పార్వతి అమ్మాల్. ఓకే, దాని తర్వాత ఏమైపోయింది? పుట్టాడు, 1 year అయింది, 2 years అయింది. దాని తర్వాత మనకి 4 lines మనకు 4 years old అని కనిపిస్తుంది. డెఫినెట్లీ మన ఫోకస్ అంతా వెన్ హీ వాజ్ 4 years old, రమన్స్ ఫ్యామిలీ మూవ్ టు విశాఖపట్నం. రమన్ గారు నాన్నగారు వాళ్ళకి ఏదో ట్రాన్స్ఫర్ అయినట్టుంది, వాళ్ళు విశాఖపట్నంకి వెళ్ళిపోయారు. సో క్యూపీ నా మ్యాండేటరీ పేరు, క్యూపీతోని 2 ఉన్నాయి సార్. సో బీని కొట్టేస్తాను, సిని కొట్టేస్తాను. క్యూపీ తర్వాత ఎస్ఆరా ఆర్ఎస్ఆ. సో హీ వాజ్ 4 years old. హిస్ ఫాదర్ టుక్ అప్ ఏ జాబ్ వస్తుందా? చంద్రశేఖర్ అయ్యర్ వాజ్ అన్ అథ్లెటిక్ మ్యాన్ వస్తుందా? సో డెఫినెట్లీ విశాఖపట్నం వెళ్ళిన తర్వాత ఏం చేశారు? వాళ్ళ ఫాదర్ టుక్ అప్ ఎ జాబ్ దేర్ యాజ్ అ లెక్చరర్ అండ్ మిస్సెస్ ఏవి నరసింహారావు కాలేజ్, వేర్ ఈ థాట్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఓకే, దాని తర్వాత చంద్రశేఖర్ అయ్యర్ వాజ్ అన్ అథ్లెటిక్ మ్యాన్ అండ్ టుక్ యాక్టివ్. వాళ్ళ నాన్నగారు మాత్రం చాలా రోబోస్ట్ పర్సనాలిటీ, చాలా అజైల్ పర్సనాలిటీ అనమాట. యాక్టివ్ స్పోర్ట్స్లో చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ బట్ హిస్ యంగ్ సన్ రమన్ వాజ్ నాట్ ఫిజికలీ అతను చాలా స్ట్రాంగ్ కాదు, బట్ హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ హీ ప్రిఫర్డ్ టు రీడ్ బుక్స్ అండ్ ఇట్ హెస్. సో డెఫినెట్లీ QPSR is the right answer. Question number 77. Arrange the sentences in correct order to form a meaningful and coherent paragraph. Applied arts requires an object to be functional as well as beautiful. Applied arts requires an object to be functional as well as beautiful. They recognize that their work belonged to the higher social class who had the wealth to purchase art and the leisure time to enjoy it. Fine art is categorized as something which only has an aesthetic or conceptual function. There are a number of different categories of objects and processes under the umbrella term of art which need to be explored. In the 20th century, artisans began to challenge the established notion of art. Art is typically divided into 2 areas, fine art such as painting, sculpture, music and poetry, and the applied art such as poetry, weaving, metalworking, ఫర్నిచర్ మేకింగ్ అండ్ కాలిగ్రఫీ. సో ఇక్కడ ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాడు సార్, ఫైన్ ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాడు, దాని తర్వాత అప్లైడ్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏమేమి వర్కులు జరుగుతాయో, ఎలా ఉంటుందో, ఎలా కేటగిరీస్లో డివైడ్ అయిందో చూద్దాం ఒక్కసారి. అప్లైడ్ ఆర్ట్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్ టు బి ఫంక్షనల్. సో ఇంతకుముందు అప్లై ఆర్ట్స్ గురించి చెప్పు ఉండాలా, తో పీతో స్టార్ట్ అవ్వదు. మున్న ఈ ఆప్షన్స్ అన్నీ ఎస్తోనే ఉంది కాబట్టి 100% 3 ఆప్షన్స్ ఎస్తోనే ఉన్నాయి కాబట్టి ఎస్తోనే ఆన్సర్ అనేది మనకి రావచ్చు అనమాట. సో ఎస్తోనే ట్రై చేద్దాం. There are a number of different categories of objects and processes under the umbrella term of art which needs to be ఆర్ట్ అనే పదంలో నంబర్ ఆఫ్ కేటగిరీస్, నంబర్ ఆఫ్ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. డెఫినెట్లీ దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. There are a number of different categories of objects and processes under the umbrella term of art which need to be explored.
ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నెక్స్ట్ యొక్క మన డైలాగు, నెక్స్ట్ మన సెంటెన్స్ కూడా ఆర్ట్తో సంబంధం. ఇన్ ద 20th century అనొచ్చా, అనలేం. దే ఆర్ రికగ్నైజ్ అనొచ్చా, అప్లైడ్ అనొచ్చా, ఫైన్ ఆర్ట్ ఇస్ కాసే. సో ఫైన్ ఆర్ట్ గురించి చెప్పు ఉండాలి. సో ఆర్ రాదండి. ఆర్ట్ ఈస్ టిపికలీ డివైడెడ్ ఇంటూ 2 areas. ఆర్ట్ అనేది 2 areasలో డివైడ్. ఒకటేమో ఫైన్ ఆర్ట్, ఈ మనం పెయింటింగ్, స్కల్ప్టింగ్, మ్యూజిక్, పోయిటరీ ఫైన్ ఆర్ట్స్ కింద వస్తుంది అనమాట. అప్లైడ్ ఆర్ట్స్లో పాటరీ, వీవింగ్ వస్తుంది. సో ఎస్యు అనేది నా సో ఎస్యు 2 ఉన్నాయి కాబట్టి ఎస్ఆర్ని తీసేద్దాము. ఎస్యుఆరా ఎస్యుపిఆ, అప్లైడ్ ఆర్ట్స్, దాని తర్వాత ఫైన్ ఆర్ట్స్. దాని తర్వాత ఏమొస్తుంది, అప్లై ఆర్ట్స్ అదొకటి. ఫైన్ ఆర్ట్ ఈస్ అ కేటగరైజ్ as something which can only have an aesthetic or conceptual function, right? Okay, fine art is categorized as something, ఇది రావచ్చు, ఆర్ రావచ్చు. అప్లైడ్ ఆర్ట్స్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్ టు బి ఫంక్షనల్ యాజ్ వెల్ యాజ్, ఇది కూడా రావచ్చు. దాని తర్వాత ఏమొస్తుంది, ఆర్పి అయినా రావచ్చు, పిఆర్ అయినా రావచ్చు. కానీ ఇక్కడ పిఆర్ లేదు కదా సార్. ఆర్పి అయినా రావచ్చు, పిఆర్ అయినా. ఇక్కడ పిఆర్ లేదు కదా, మధ్యలో క్యూ వచ్చేసింది కదా, దాన్ని తీసేయండి సార్. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ ఈస్ ఎస్యుఆర్పిటిక్యూ. దాని తర్వాత ఏమొస్తుంది, ఆర్పి అయిన తర్వాత టీ ఏమొస్తుంది. ఇన్ ద 20th century ఆర్టిస్ట్ ఏం చేశారు, ద బిగాన్ టు ఛాలెంజ్ ద ఎస్టాబ్లిష్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే, ఓకే ఏ ఆర్ట్ అయితే మీరు కేటగరైజ్ చేశారో ఆ నోషన్నే వాళ్ళు ఛాలెంజ్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఈ దే రికగ్నైజ్ దేర్ వర్క్ బిలాంగ్ టు హయ్యర్. సో ఏ వర్క్ అయితే మేము చేస్తున్నామో హయ్యర్ సోషల్ క్లాస్ వాళ్ళకి మాత్రం వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది, వాళ్ళు మా ఆర్ట్ని కొనగలుగుతారు, వాళ్ళ దగ్గర టైం ఉంటుంది, మా ఆర్ట్ని చూడగలుగుతారు అనేసి వాళ్ళు ఒక పర్సెప్షన్తో వచ్చారనమాట. సో లాస్ట్లో క్యూ ఉన్నది సార్. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. యా, బ్యూటిఫుల్ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 78. మంచి వర్డ్స్ బోర్డు మీద ఫ్లాష్ అవుతున్నాయి. లెట్స్ ఫైండ్ అవుట్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. సో 4 బ్యూటిఫుల్ వర్డ్స్ ఆర్ దేర్. గౌచ్, ఫలాషియస్, ఎరుడైట్, ర్యాంగ్. బ్యూటిఫుల్ వర్డ్స్. ఆల్రెడీ నేను చాలా మాక్ ఎగ్జామ్స్లో ఈ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డైలీ వొకాబులరీ డోస్ వీడియోస్ ఏవైతే 75 ఉన్నాయో ప్లేలిస్ట్లో, దాన్ని ఒక్కసారి వాచ్ చేయండి సార్. 100% మీ వొకాబులరీ అనేది పక్కా ఇంప్రూవ్ అయి ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే Tier 2 కాబట్టి చూసుంటారు అనుకుంటున్నా. కొత్తగా వాళ్ళు ఎవరైతే తెలీదో వాళ్ళకు కూడా చెప్తున్నా. గౌచ్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే చాలా ఇనెప్ట్గా హ్యాండిల్ చేస్తారో, చాలా ఆక్వర్డ్, ఇనెప్టు, ఇన్ఎలిగెంటు, ఫంబ్లింగు, బంబ్లింగు, మాలడ్రాయిడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని చేయాలనుకుంటే వాళ్ళ పనిని చెడగొట్టేస్తారు సార్. ఏదైనా రాయాలనుకుంటే ఆ హ్యాండ్ రైటింగ్ని చెడగొట్టేస్తారు సార్. అంటే వాళ్ళకి ఆ పని అనేది పర్ఫెక్షన్తో చేయరాదు. ఇనెప్ట్ హ్యాండ్లింగ్ అంటారు, గౌచ్ అంటారు, గాకీ అంటారు, మాలడ్రాయిడ్ అంటారు, ఫంబ్లింగ్, బంబ్లింగ్. చాలు. సో గౌచ్ ఇస్ క్లమ్సీ, ఆక్వర్డ్, inelegant, inept, embarrassed. Yeah, beautiful. Fallacious, spelling correct sir. G-I-U-C-H, gawky అనొచ్చు, maladroit అనొచ్చు. Fallacious, something which is false, wrong. Yeah, ఏదైతే చాలా ఫాల్స్గా, రాంగ్గా ఉంటుందో, మిస్లీడింగ్గా ఉంటుందో. Spurious, something which is spurious అంటే false. Something which is specious. మంచి వర్డ్. స్ప్యూరియస్, స్పీషియస్, డిసెప్టివ్. మిస్లీడింగ్, రాంగ్, ఫాల్స్. స్టార్ వర్డ్ ఈస్ స్ప్యూరియస్ అండ్ స్పీషియస్. ఎరుడైట్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడే చెప్పాను అనమాట. ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ అన్ ఎరుడైట్ పర్సన్. స్వామి వివేకానంద వాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎరుడైట్ పర్సన్, వన్ హూ ఈజ్ లర్న్డ్, ఎక్నాలెజ్డ్, వన్ హూ ఈజ్ illustrious, one who is respectable, one who is noteworthy, phenomenal, outstanding, august. Erudite is ఎవరికైతే హైలీ నాలెడ్జ్, చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని సివిలైజ్డ్, లర్న్డ్, ఎరుడైట్, ఇలస్ట్రియస్, అక్లైమ్డ్, లర్న్డ్, నాలెడ్జబుల్, ఇంటలెక్చువల్, ఫేమస్ అంటారు దాన్ని. అక్కడ నేను చెప్పిన వర్డ్స్ అది కూడా సేమ్. ఎడ్యుకేటెడ్, హైలీ నాలెడ్జబుల్, ఇంటలెక్చువల్, వన్ హూ ఈజ్ వెరీ స్కాలర్లీ. ఎరుడైట్ స్పెల్లింగ్ కూడా కరెక్టే సార్. వన్ హూ ఈజ్ మాస్ట్రో, క్రాకర్ జాక్, ఈజ్ డాయన్, ఇవన్నీ వస్తాయి కానీ వద్దుట. హెరాంగ్, ఎస్, బ్యూటిఫుల్ వర్డ్ అండి. హెరాంగ్ ఇస్ కోల్డ్.
చాస్టైజ్ ఇప్పుడే నేర్చుకున్నాం కదా, స్కోల్డ్, రిప్రోచ్, చాస్టైజ్, కండెమ్, డయాట్రైబ్, విలిఫై, విటుపురేట్, అడ్మానిష్, డిగ్రేడ్, డౌన్గ్రేడ్, హ్యూమిలియేట్, ఎంబ్రాస్. సో హరాంగ్ స్పెల్లింగ్ HARANGUE. Harangue is admonish, berate, chide, reproach, reprimand, chastise, besmirage, censure, condemn. All words are fantastic, sir. ఇవి మంచిగా ఉన్నాయి, అవి మంచిగా ఉన్నాయి, అన్ని వర్డ్స్ చాలా అద్భుతమైన 24 క్యారెట్ గోల్డ్ వర్డ్స్. క్వశ్చన్ నెంబర్ 79. Select the correctly spelt word. Amorphous. ఫస్ట్ FUPHOUS రావాలా? ఇది కూడా రాంగ్ సార్. PHOUS ఇది ఓ రావాలా? విచ్ దేనికైతే ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుందో, అన్షేప్డ్, ఇర్రెగ్యులర్, షేప్లెస్, గ్రొటెస్క్, మాల్ ఫార్మ్డ్, ఇల్ ఫార్మ్డ్, షేప్లెస్, అన్షేప్డ్, వేగ్గా ఉంటుంది కదా, దాన్ని అమార్ఫస్ అంటారు అనమాట. షేప్లెస్, అన్షేప్డ్, ఇండెఫినెట్. మంచి వర్డ్ అండి. సో ఆన్సర్ ఈస్ AMORPHOUS. Comprehension. Question number 80 to 83, comprehension. As a result of increasing population and expansion of residential areas, forest lands are being encroached. This is not all. Even the wildlife is under extreme threat. As our fauna is facing a dearth of adequate shelter in forest, they are heading towards towns and hence they get killed by hunters. Consequently, many animal species have either become extinct or are on the verge of extinction. The black buck is almost endangered and found only in 2 countries, Nepal and India. In India, this antelope is found in many national parks like the Gindi National Park, Point Kalimari and Valandu sanctuaries of Tamil Nadu, Rolapadu of Andhra Pradesh, few parts of Rajasthan and Haryana. As far as their habitat is concerned, they live in open grassland, dry areas or thinly populated areas and near water resources. They live in the desert areas of Rajasthan and coastal areas because they cannot sustain cold climate. They are the fastest running animals on the planet. Further, this animal is active during the day but slows down in its activities after midday. There are social beings, hence they move with their herds which can vary from 3 to 23 mates. They cohabit twice in a year and give birth twice in a year. Prior to independence, this antelope was extensively hunted, which affected their population so much that this species has reached the state of extinction in many parts of the country. Poachers kill them mainly for material gain. Its skin has enormous value in the market. In order to protect the species, the IUCN has declared this species nearly threatened. Hence, under Schedule 1 of the Wildlife Protection Act of 1972, numerous stern measures have been taken. To specify a few: Kaimur Wildlife Sanctuary, Bihar; Gir Forest National Park, Velavadar Wildlife Sanctuary, Gujarat; National Chambal Sanctuary, etc. Despite these acts, hunting is adversely affecting our wildlife. There are some solutions to this problem, but the best one is to boycott the products made from endangered species at an international level. This seems to be effective, but it will prevent animal hunting. That's the question. సో చాలా చాలా అద్భుతమైన ప్యాసేజ్ అండి, చాలా ఈజీ ప్యాసేజ్. దీంట్లో వాట్ యు కాల్డ్ కాంప్లెక్సిటీ అనేది ఏం లేదు సార్, ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. మీరు చూస్తున్నారనమాట. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ పాపులేషన్, సో మన కంట్రీలో పాపులేషన్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. దానికి ల్యాండ్ కావాల్సి వస్తుంది. రెసిడెన్షియల్ హౌసెస్ కట్టడానికి ఏమవుతుంది, మనిషి తన స్వార్థం కోసం ఫారెస్ట్ ల్యాండ్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ దాకానే కాదు, ఆ ఫారెస్ట్లో ఉన్న చెట్టుల్ని నరికేసి ఇల్లు కట్టుకుంటున్నారు. మరి అక్కడున్న ఫౌనా అంటే యానిమల్స్, ఫ్లోరా అంటే ఫ్లవర్స్ అనమాట, అంటే ప్లాంట్స్ అనమాట. సో ఈ ఫౌనా, ఈ యానిమల్స్ ఏవైతే ఆ ఫారెస్ట్లో ఉంటున్నారో డెఫినెట్లీ వాళ్ళకి అక్కడ స్థానం లేక, గతి లేక వాళ్ళు సిటీస్కి వస్తున్నాయి అనమాట. డెఫినెట్లీ వాళ్ళు చంపబడుతున్నారు హంటర్స్ ద్వారా. ఇట్లా వచ్చి ఇట్లా వాళ్ళ ప్రజాతి అనేది డే బై డే ఈ హంటింగ్తోని, రోగాలతోని వాళ్ళ ప్రజాతి అనేది తగ్గిపోతుంది, ఎక్స్టింక్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా చాలా తక్కువ మిగిలిపోయినాయి. అందులో అందరికంటే పెద్ద
థింగ్ ఈ టోటల్ ప్యాసేజ్లో బ్లాక్ బగ్ గురించి మాట్లాడాడు అనమాట. ఇది ఒక ఎండేంజర్డ్ స్పీషియస్ అనమాట. 2 కంట్రీస్లో మాత్రమే దొరుకుతాయి, అది నేపాల్లో, ఇండియాలో ఈ యాంటీలోప్ అనేది కొన్ని నేషనల్ పార్క్స్ లైక్ గిండి నేషనల్ పార్క్ ఉంది, క్యాలిమరీ పాయింట్ క్యాలిమరీ అండ్ వెలండు తమిళనాడులో, రోలపాడు ఆంధ్రప్రదేశ్లో అండ్ రాజస్థాన్లో కూడా బ్లాక్ బగ్స్ అనేవి చాలా ఎక్కువ దొరుకుతాయి, రాజస్థాన్ హర్యానాలో. వాళ్ళ హ్యాబిటాట్ అనేది మామూలుగా అవి ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటాయి, డ్రై ఏరియాస్లో ఉంటాయి, థిన్లీ పాపులేటెడ్ ఏరియాస్లో ఉంటాయి, ఎక్కడైతే నీళ్ళ యొక్క సోర్సెస్ బాగుంటాయో అక్కడే ఉంటాయి అనమాట. సో డెజర్ట్ ఏరియాస్లో కూడా, డెజర్ట్ కోస్టల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అవి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు అనమాట. నిజంగా చెప్పాలంటే బ్లాక్ బగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ ఆన్ ద ప్లానెట్ సార్. ఈ యానిమల్ చాలా యాక్టివ్గా ఉంటుంది పొద్దున పూట, కానీ మధ్యాహ్నం అయ్యే లోపల యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఇవి మాత్రం ఎప్పుడు గుంపులోనే ఉంటాయి సార్. ఎప్పుడైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి భ్రమించాలంటే 3 నుంచి 23 మేట్స్ దాకా అవి కలిసిపోతాయి అనమాట. అది 2 టైమ్స్ ఇయర్లో కోహాబిట్ చేస్తుందన్నమాట, 2 టైమ్స్ పిల్లలకి జన్మమిస్తుందన్నమాట. సో ఇండిపెండెన్స్ కంటే ముందు ఈ యాంటీలోప్ని చాలా ఎక్కువగా హంటింగ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు అంత ఎక్కువగా హంటింగ్ చేశారు కాబట్టి వాళ్ళ యొక్క సంఖ్య చాలా తగ్గిపోయింది. కాబట్టి IUCN అనేది ఒక సంస్థ దీన్ని థ్రెటన్డ్ స్పీషియస్ కింద వేసేసింది, అంటే ఇది ఎక్స్టింక్ట్ అయిపోతుందన్నమాట. అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చాలా మెజర్స్ తీసుకున్నారు దీన్ని కాపాడడానికి. కానీ ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోతుంది. చాలా యానిమల్స్ యొక్క సంఖ్య తగ్గిపోతుంది, ఎందుకంటే ఈ హంటర్స్ ఎవరైతే ఉన్నారో పోచింగ్ కోసం ఆ యానిమల్స్ని చంపేస్తున్నారు, కొందరు వాళ్ళ షోక్ కోసం చంపేస్తున్నారు కానీ బెస్ట్ సొల్యూషన్ మనం దీన్ని ఆపాలి అంటే ఏవైతే యానిమల్ స్కిన్తో, యానిమల్ బ్రతుకుండి చనిపోయి దాని స్కిన్ ద్వారా, దాని యొక్క బాడీ పార్ట్స్ ద్వారా ఏవైతే ప్రోడక్ట్స్ తయారవుతున్నాయో దాన్ని మనం ఇంటర్నేషనల్లీ బ్యాన్ చేయాలి. ఎప్పుడైతే అవి మనం కొనుక్కోమో దాని తర్వాత హంటర్స్ ఇంకా దాన్ని చంపకపోతే వాళ్ళ సంఖ్య అనేది అలానే ఉంటుంది, లేకపోతే పెరిగిపోతుంది అనమాట. ఓకే, రైట్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ప్యాసేజ్? ఎండేంజర్డ్ స్పీషియస్. ఎస్, ఇక్కడ మాట్లాడుతుంది ఎండేంజర్డ్ స్పీషియస్ గురించే మాట్లాడుతుంది. ఎవరిదైతే సంఖ్య చాలా ఓవర్ పాపులేషన్ కాదండి, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కాదండి, ఫారెస్ట్ అండ్ దర్ యూజెస్ కాదు. సో క్వశ్చన్స్ మాత్రం చాలా ఈజీగా ఇస్తున్నాడు. ఎండేంజర్డ్ స్పీషియస్, ఏ స్పీషియస్ అయితే చాలా తగ్గిపోతున్నాయి, విలప్తమైపోతున్నాయి. చూస్ ద వర్డ్ దట్ క్లోజ్లీ మీన్స్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్. అడ్వర్స్లీ అంటే డైగ్రెసింగా, డెట్రిమెంటలియా, స్కార్స్లీయా, డిస్ట్రెస్సింగా. డైగ్రెసింగ్, వై ఆర్ యూ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద టాపిక్ అంటాం. టాపిక్ నుంచి డైగ్రెస్ ఎందుకు అవుతున్నావు అంటే డీవియేట్ చేస్తున్నావు, డిపార్ట్ చేస్తున్నావు. డెట్రిమెంటలీ అంటే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ డెట్రిమెంటల్ ఫర్ యువర్, ఇంజూరియస్, డెలిటీరియస్, హార్మ్ఫుల్, నాక్షియస్, పాయిజనస్, ఫేటల్, లథాల్. స్కార్స్లీ అంటే బేర్లీ, హార్డ్లీ, రేర్లీ, సెల్డమ్. డిస్ట్రెస్సింగ్ అంటే వెరీ పెయిన్ఫుల్, వెరీ అప్సెట్టింగ్, వరింగ్. సో ఏది ఇప్పుడు అడ్వర్స్లీ అంటే చాలా డైగ్రెసింగ్ రాదు, డెట్రిమెంటలీ రావచ్చు, స్కేర్స్లీ రాదు, డిస్ట్రెస్సింగ్ రాదు. సో ఆన్సర్ ఈజ్ డెట్రిమెంటలీ. అడ్వర్స్లీ ఈజ్ నథింగ్ బట్ డెట్రిమెంటలీ. వాట్ ఈస్ ద టోన్, వాట్ ఈస్ ద ఆథర్స్ టోన్ ఇన్ ద ప్యాసేజ్? అజిటేటెడ్, రివెంజ్ఫుల్, ఇంప్రెస్డ్, కన్సర్న్డ్. అజిటేటెడ్ అంటే చాలా యాంగ్రీగా ఉన్నాడా, యాంగ్రీ, అప్సెట్, పెటర్బ్డ్, ఇరిటేటెడ్. రివెంజ్ఫుల్లో విండిక్టివ్గా పగ తీసుకోవాలని చూస్తున్నాడా. రివెంజ్ఫుల్ ఈజ్ రిటాలియేషన్, విండిక్టివ్. విండిక్టివ్. Impressed. He is quite impressed with what is the data given over there. Impressed is pleased. Kaadu. Impressed is very much honored. Pleased, admired. Yeah, he looks very concerned. Concerned ante enti? What do you mean by concerned? Worried, anxious. సో ఇప్పుడు టోన్ ఎలా ఉంది సార్ చెప్తున్నాడు. ఇలా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఫారెస్ట్ ఏరియా తగ్గిపోతుంది, మనిషి ఎన్క్రోచ్ చేస్తున్నాడు, వాళ్ళ యొక్క నంబర్ అనేది తగ్గిపోతుంది. ఇది ఓన్లీ మ్యాన్ మేడ్ రీజన్స్ ద్వారా అయిపోతుంది, న్యాచురల్ రీజన్స్తో అవ్వట్లేదు. అంటే అక్కడ ద ఆథర్ స్టోన్ ఈజ్ వెరీ అజిటేటెడ్, యాంగ్రీగా ఉన్నాడా, కక్ష తీసుకోవాలని చూస్తున్నాడా, ప్లీజ్డ్గా అయితే అస్సలు లేడు, కక్ష అయితే లేదు. అజిటేటెడ్గా ఉన్నాడా, కన్సర్న్, ఆయన యొక్క బాధను చెప్పుకుంటున్నాడు అనమాట. డెఫినెట్లీ కోపం ఏం లేదు, బాధను చెప్పుకున్నాడు.
అదని చెప్తున్నాడు. వరీడ్ ఇలా కనుక ఉంటే ఒకరోజు మనం బ్లాక్ బక్ని మాత్రం ఉట్టి బుక్కుల్లో చూసుకుంటాము, ఇంకెక్కడ అది కనిపించదు. సో టోన్ మాత్రం డెఫినెట్లీ కన్సర్న్డ్ సార్. The black buck is killed because of the hunter's material gain, need, fun, personal gratification. 100% material gain సార్. వాడికి డబ్బులు వస్తాయి బ్లాక్ బక్స్ని చంపితే. చర్మం చాలా కాస్ట్లీ, అది చెప్పాడు కూడా. ఓహో, its skin has enormous value in the market for material gain. Direct answer. Yeah. Question number 84. Select the most appropriate option to fill in the blank. If 2003 was dash year, consumers helped stave off a recession with an unexpected surge in spending. Many economics dash 2024 will be the time shoppers finally tighten their belts. Yeah, very good. If 2023 was dash year, consumer helped stave off the recession with an unexpected surge in spending. అసలు వాళ్ళు ఆ రెసెషన్ని వాళ్ళు దే కుడ్ నాట్ హెల్ప్ స్టేవ్ ఆఫ్ ద రెసెషన్ విత్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ సర్జ్ ఇన్ స్పెండింగ్. చాలా ఎక్కువగా పైసలు ఖర్చు పెట్టారు. మెనీ ఎకనామిక్స్ ఏం చెప్తున్నానంటే 2000 విల్ బి ద టైమ్ షాపర్స్ ఫైనలీ టైటన్ దర్ సీట్ బెల్ట్స్. అక్కడైతే స్పెండ్ ఎక్కువ చేశారు, కానీ 2024లో మాత్రం ఎవరైతే షాపింగ్కి వెళ్తున్నారో, ఎవరైతే చాలా ఎక్కువగా దుబారాగా ఖర్చు పెట్టారో వాళ్ళు మాత్రం ఫైనలీ టైటన్ దర్ బెల్ట్స్ అంటే వాళ్ళు చాలా పొదుపు చేయబోతున్నారు, డబ్బుల్ని ఖర్చు చెయ్యట్లేదు. ఇఫ్ 2023 వాజ్ డాష్ ఇయర్, యాన్ ఇయర్ అంటామా? మెనీ ఎకనామిక్స్ థాట్ అంటామా? రాదు సార్. వాజ్ అ ఇయర్ కన్జ్యూమర్ హెల్ప్డ్. ఎకనామిక్స్ వాంటెడ్ 2000. హౌ కెన్ ఎకనామిక్స్ వాంట్? వాళ్ళు ఉట్టి చెప్పగలుగుతారు. సో డెఫినెట్లీ ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ప్రత్యేకమైన ఇయర్ గురించి మాట్లాడుతున్నాం అంటే స్పెసిఫిక్ ఇయర్ 2003. సో స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు ఇఫ్ 2023 వాజ్ ద ఇయర్ కన్జ్యూమర్ హెల్ప్ స్టేవ్ ఆఫ్ అ రెసెషన్ విత్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ సర్జ్ ఇన్ స్పెండింగ్. చాలా ఎక్కువగా స్పెండ్ చేశారు. సో రెసెషన్ని కూడా కొద్దిగా హోల్డ్లో పెట్టేశారనమాట. ఆ రెసెషన్ని స్టేవ్ ఆఫ్ చేసేసారంటే కొద్దిగా దాన్ని పక్కన పెట్టి హోల్డ్లో పెట్టారు. దాని ఎఫెక్ట్ ఎక్కువగా అనిపించలే. కానీ మెనీ ఎకనామిక్స్ ప్రెడిక్ట్ సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 2024 విల్ బి ద టైమ్ షాపర్స్ ఫైనలీ టైటన్ దర్ సేల్. 2024లో మాత్రం వాళ్ళు ఎలాంటి దుబారా ఖర్చులు చెయ్యరు. సో 84 ఆన్సర్ ఈస్ డి అండి. డి ఈస్ ద రైట్ ఆన్సర్. So it's funny how every time he fails to apply the dash and dash the glass. It's funny how every time he fails to apply the dash and dash the glass. Breaks, 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 breaks. అదే ఏమున్నదబ్బా. సో breaks is a device, ఉందా చూద్దాం. is a device used to stop or slow a vehicle. మామూలుగా బండికి బ్రేక్స్ ఉంటాయి కదా, దాన్ని మొత్తంగానే బండి అనేది స్టాప్ అయిపోతుంది, లేకపోతే స్లో అయిపోతుంది. ఇంకో బ్రేక్ అంటే స్మాష్, shatter, break into pieces. Break into pieces, smash, spatter, breaks. It is funny how every time he fails to apply the brakes. ఈ బ్రేక్స్ రాదండి, రెండు బ్రేక్సే ఉన్నాయి కాబట్టి ఇది రాదు. ఇది రావచ్చు అండ్ ఇది రావచ్చు, ఇది రాదు సార్. రాదు సార్. బ్రేక్స్ ఇది కూడా రాదు. సో ఆన్సర్ ఈస్ చాలా ఫన్నీగా సార్, ఎవ్రీ టైం బండి నడిపినప్పుడు బ్రేక్ వేయడు, దాంతో ఏమైపోతుందంటే ఆ ముందు గ్లాస్ ఏమైపోతుందంటే షాటర్ అయిపోతుంది అనమాట. మరి ఏదో పోయి గుద్దేస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు అనమాట. ఇట్స్ ఫన్నీ హౌ ఎవ్రీ టైమ్ హీ ఫెయిల్స్ టు అప్లై ద బ్రేక్స్. బ్రేక్ అంటే ఆ డివైస్ యూజ్ టు స్టాప్ అ స్లో ఏ వెహికల్. బ్రేక్స్ అంటే స్మాష్, దేన్నైనా విరగొట్టడం. బ్రేక్ ఇంటూ పీసెస్, షాటర్, స్మాష్. ఆన్సర్ ఈస్ బి.
షీ సఫర్డ్ డాష్ పెయిన్ బికాస్ ఆఫ్ ద లెగ్ ఇంజురీ. ఆ లెగ్ ఇంజురీ వల్లగా ఆమెకి చాలా భయంకరమైన పెయిన్ ఆవిడ గారు సఫర్ అయ్యారు. హర్టింగ్ పెయిన్ అంటారా, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటారా, కన్జ్యూమింగ్ పెయిన్ అంటారా, ప్రొట్రాక్టింగ్ పెయిన్. న్యూస్ పేపర్ డైలీ హాఫ్ అన్ అవర్ చదివితే ఇలాంటి క్వశ్చన్లు జస్ట్ హాఫ్ ఇట్లా చదవంగానే ఆన్సర్ చేస్తామని. ఆన్సర్ ఈజ్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. హర్టింగ్ అంటే దేన్నైనా డ్యామేజ్ చేయడం, ఎవరినైనా ఫీలింగ్స్ని హర్ట్ చేయడం, లేకపోతే ఏదైనా మ్యూటిలేట్ చేయడం, కొలాప్స్, డిసేబుల్ చేయడం, డ్యామేజ్, మ్యూటిలేట్, ఎవరినైనా బాధ పెట్టడం కూడా హర్టింగ్ కింద వస్తుందన్నమాట. హర్టింగ్ పెయిన్ రాదు. ఎక్స్క్రూషియేటింగ్ అంటే ఎక్స్ట్రీమ్ పెయిన్, షార్ప్ పెయిన్, అన్టాలరబుల్ పెయిన్, అన్బేరబుల్ పెయిన్, అక్యూట్, సివియరు, ఎక్స్ట్రీము. కన్జ్యూమింగ్ అంటే ఏంటి? యు ఆర్ కన్జ్యూమింగ్ మై టైమ్ అంటే యు ఆర్ ఈటింగ్ అవే మై టైమ్, యు ఆర్ అబ్జర్వింగ్ మై టైమ్, యు ఆర్ యూటిలైజింగ్ మై టైమ్. ఇంకో కన్జ్యూమింగ్ మీనింగ్ ఏంటంటే దేన్నైనా విధ్వంసం చేయడం అనమాట. మంచి ఇంగ్లీషు, అద్భుతమైన ఇంగ్లీషు. డెస్ట్రాయ్, ఒబ్లిటరేట్, ఎన్హైలేట్, వైప్ అవుట్. ఈట్, డ్రింక్, డెస్ట్రాయ్, డెమాలిష్, ఎన్హైలేట్. కన్జ్యూమ్, ఈట్, డ్రింక్, అబ్జర్వింగ్. ప్రొట్రాక్టింగ్ మీన్స్ దేన్నైనా సాగించడం, ఎక్స్పాండ్ చేయడం, లెంథన్ చేయడం. సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్పాండింగ్, లెంథింగ్, ప్రొలాంగ్. దేన్నైనా స్ట్రెచ్ చేయడం, అలాంగేట్ చేయడం. ప్రొలాంగ్, లెంథన్, అలాంగేట్. నో ఆన్సర్ ఏంటి? షీ సఫర్డ్ డాష్ పెయిన్ బికాస్ ఆఫ్ ద లెగ్ ఇంజురీ. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, భయంకరమైన పెయిన్ని ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 87. పారాజంబుల్ అండి. ఇంతకుముందు 2 చేసాము. ఇక్కడ పి ఇచ్చేసాడు, డి ఇచ్చేసాడు, మధ్యలో ఏబిసిడి ఉంది. ఏబిసిడి కరెక్టో ఒక్కసారి చూసేద్దుకుందాం. దే సే దట్ ద స్క్వీక్ ఆఫ్ ఎ మెషిన్ ఈజ్ అ వెస్పర్ ఆఫ్ వార్నింగ్, ఇగ్నోర్ ఇట్ అండ్ యూ కోట్ calamity. I learned this lesson not from Monk's manuscript or a mystic's mantra, but from my own rusting bicycle on a fog-frosted winter dawn. The chain had been groaning for weeks, gritting its metallic teeth with every turn of the pedal, yet I silenced it with my smug procrastination. The mist swirled like spilled milk around the lamppost, and the breath of the morning hung in the soft silver clouds. Wow, what a wonderful English andi. Chala tough English anamata. అతను ఒక పాడైపోయిన సైకిల్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. దే సే దట్ ద స్క్వీక్ ఆఫ్ ద మెషిన్ ఇస్ అ విస్పర్. ఎప్పుడైతే ఒక మెషిన్ అరవడం, ఏడవడం మొదలు పెడుతుందో, ఏ మెషిన్ అయినా, అది సైకిల్ కావచ్చు, బండి కావచ్చు, లేకపోతే కుట్టు మిషన్ కావచ్చు, ఎప్పుడైతే అది కుయ్ కుయ్ అని సౌండ్ వస్తుందో, స్క్వీక్ అంటే కుయ్ కుయ్ సౌండ్ వస్తుందో, దాన్ని మీరు ఇగ్నోర్ చేయకండి. మీరు కనుక ఇగ్నోర్ చేస్తే కనుక విధ్వంసాన్ని ఇన్వైట్ చేసి, కెలామిటీ ఈజ్ నథింగ్ బట్ విధ్వంసాన్ని, అంటే అది ఆ మెషిన్ పాడైపోతుంది కంప్లీట్గా, ఇంకా బండి పాడైపోతుంది. ఐ లెర్న్ దిస్ లెసన్ నాట్ ఫ్రమ్ ఎ మాంక్స్ మ్యానుస్క్రిప్ట్. ఇది నేను ఏదో పెద్ద మహానుభావుడి యొక్క పుస్తకాల్లో లేకపోతే ఒక మిస్టిక్ మంత్రాల్లో తెలుసుకోలేదు సార్, బట్ ఫ్రమ్ మై ఓన్ రస్టింగ్ బైసైకిల్ ఆన్ అ ఫాగ్ ఫ్రోస్టెడ్ వింటర్. సో నా ఓన్ సైకిల్ ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిందనమాట. ఎప్పుడైతే చాలా చలి ఎక్కువ ఉండేనో, ఐస్ చాలా ఫాగ్ ఫ్రోస్టెడ్ వింటర్ డాను డస్కు, మార్నింగు ఈవినింగు. ద చైన్ హ్యాడ్ బీన్ గ్రోయింగ్ ఫర్ వీక్స్, గ్రిటింగ్ ఇట్స్ మెటాలిక్ టీత్. ఓ చైన్ అనేది కొన్ని వీక్స్ నుంచి ఏడుస్తుందన్నమాట, కుయ్ అని సౌండ్ వస్తుందన్నమాట. విత్ ఈచ్ టర్న్ ఆఫ్ ద పెడల్ ఎట్ ఐ సైలెన్స్. సర్లే ఇవాళ కదా రేపు చేయదు. ప్రోకాస్టినేషన్ అంటే డిలే చేయడం, అట్లనే అంటలే, రేపు రిపేర్ చేద్దాం, ఇవాళ రిపేర్ చేద్దాం. ద మిస్ట్ ఫోల్డ్ లైక్ స్పెల్డ్ మిల్క్ అరౌండ్ ద ల్యాంప్ పోస్ట్. ఆ మిస్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాంప్ పోస్ట్ అనుకల మిల్క్లా స్ప్రెడ్ అయిందనమాట. అండ్ ద బ్రెత్ ఆఫ్ ద మార్నింగ్ హంగ్ ఇన్ ద సాఫ్ట్ సిల్వర్ క్లౌడ్స్. ఓ సూపర్, సాఫ్ట్ సిల్వర్ క్లౌడ్స్. ఓకే, ఫెంటాస్టిక్ అండి. సో దీనికి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? వాట్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్? ఉట్టి పీ మాత్రమే ఇచ్చాడు సార్, అంతే. సో దే సే ద స్క్వీక్ ఆఫ్ ఎ మెషిన్ ఇస్ అ విస్పర్ ఆఫ్ ఎ వార్నింగ్, ఇగ్నోర్ ఇట్ అండ్ యూ కోట్ calamity. రైట్, ఓకే. సో ఇది ఎట్లా తెలిసింది? ఐ లెర్న్ దిస్ లెసన్ నాట్ ఫ్రమ్ ద మాంక్స్ మ్యానుస్క్రిప్ట్ ఆర్ మిస్టిక్ మంత్ర, బట్ ఫ్రమ్ మై ఓన్ రస్టింగ్ బైసికల్ ఆన్ అ ఫాగ్ ఫ్రోస్టెడ్. సో ఆన్సర్ అనేది ఐ లెర్న్ దిస్ అంటే ఏంది? మెషిన్ అనేది ఏడుస్తుంది, ఆ ఏడవడం అనేది ఒక లెసను. సో ఏ ఫస్ట్ రావచ్చు, ఏతోనే ఆన్సర్ రావచ్చు. డీతోనేంది? ద మిస్ట్ వరల్డ్ లైక్ స్పెల్డ్ మిల్క్ కాదు. ద చైన్ హ్యాడ్ బీన్ గ్రోనింగ్ ఫర్ వీక్స్, గ్రిట్టింగ్ ఇట్స్ మెటాలిక్ టీత్ అండ్ ఎవ్రీ టర్న్ ఆఫ్ ద పెడల్. సో చూద్దాం మరి, ఒకసారి చూద్దాం.
I learned this lesson not from the monk's manuscript or a mystic's mantra, but from my own rusting bicycle on a fog-frosted winter dawn. యా, ఆ వింటర్ డాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడంతా అది వాట్ యు కాల్ ఐస్ గురించి, ఆ చల్లటి వాతావరణం గురించి మాట్లాడు. సో నెక్స్ట్ డైలాగ్ కూడా ద మిస్ట్ స్వర్ల్డ్ లైక్, ఆ మిస్ట్ ఏదైతే మంచు ఉంటుంది కదా, ద మిస్ట్ స్వర్ల్డ్ లైక్ స్పిల్డ్ మిల్క్ అరౌండ్ ద ల్యాంప్ పోస్ట్ అండ్ ద బ్రెత్ ఆఫ్ ద మార్నింగ్ హంగ్ ఇన్ సాఫ్ట్ స్విల్లర్ క్లౌడ్స్. అంటే మంచి పోయిటరీ లాంగ్వేజ్లో రాశాడు సార్. సో మిస్ట్ అనేది ల్యాంప్ పోస్ట్ తర్వాత మిల్క్లా స్ప్రెడ్ అయిపోయింది, ఆ మార్నింగ్ అనేది ఆ సిల్వర్ క్లౌడ్స్లో పోయి దాచుకున్నది అని ఒక మంచి రాశాడు. ఏడీ రావచ్చు సార్. ఏసీ వస్తుందా? ఎట్ ఐ సైలెన్స్డ్ ఇట్, లేదు ఏసీ రాదండి, ఏసీకి ఛాన్స్ లేదు. ఏడీకి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? మిస్ట్ రస్టింగ్ బైసికల్ ఆన్ అ ఫాగ్ ఫ్రోస్టెడ్ వింటర్ డాన్, మిస్ట్ కూడా ఈ రెండు సెట్ అవుతాయి సార్. ఏడి సెట్ అయింది కాబట్టి ఏడి బీసీ. దాని తర్వాత ఏమైంది? ఆ చైన్ అనేది ఎన్నో వీక్స్ నుంచి ఏడుస్తుంది అనమాట. సో నేనేం చేస్తున్నాడు? ఎట్ ఐ సైలెన్స్ డెత్ విత్ స్మగ్ ప్రోకాస్టినేషన్. బీసీ అనేది మ్యాండేటరీ పేరు, బీసీ మ్యాండేటరీ పేరు వచ్చింది. ఏడీ కనుక మనకు మ్యాచ్ అవ్వకపోయినా పర్వాలేదు, మనకి బీసీ మ్యాండేటరీ పేరు అయిపోయింది. బీసీ మ్యాండేటరీ పేరు అయిపోయింది. సో ఆన్సర్ ఈస్ ఏడి బీసీ. 88. There are many secondary reasons as well. Along with increasing levels of carbon, the term is used to describe the unnatural rise in Earth's average temperature. Increased carbon dioxide is the primary driver of global warming. Global warming is the single biggest threat to life on Earth today. So, దేరుతో స్టార్ట్ అవ్వదు, టర్మ్తో స్టార్ట్ అవ్వదు, ఏతో స్టార్ట్ అవ్వనే అవ్వదు. స్టార్ట్ అయ్యేది వాట్ యు కాల్ డీతోనే అనమాట. డీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్లోబల్ వార్మింగ్ ఇస్ ద సింగిల్ బిగ్గెస్ట్ థ్రెట్ టు లైఫ్ ఆన్ ఎర్త్ టుడే. ఇవాళ అందరికంటే భయంకరమైన ఏదైనా అభిశాపము, శాపము థ్రెట్ ఉంది అంటే గ్లోబల్ వార్మింగ్. దాని తర్వాత ఏంటి? దాని తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీస్డ్ కార్బన్ డైఆక్సైడ్ కాదు. గ్లోబల్ వార్మింగ్ ద టర్మ్ ఈజ్ యూస్ టు డిస్క్రైబ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్ అన్నాడు, ఓకే. ఆ గ్లోబల్ వార్మింగ్ అంటే ద టర్మ్ ఈజ్ యూస్ టు డిస్క్రైబ్ అన్యాచురల్ రైజ్ ఇన్ ఎర్త్స్ యావరేజ్ టెంపరేచర్. ఎస్, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ అని ప్రతి ఇయర్ 0.5 డిగ్రీయో 1 డిగ్రీయో పెరిగిపోతుంది అనమాట. దీంతో ఏమైపోతుంది? అక్కడ ఉన్న పోలార్ రీజన్స్ అని మెల్ట్ అయిపోతున్నాయి అనమాట. దాంతో మనకి చాలా ఫ్యూచర్లో వినాశం వచ్చేది కనిపిస్తుంది అనమాట. సో డీబీ. దాని తర్వాత దెర్ ఆర్ మెనీ సెకండరీ రీజన్స్ కాదు. ఇంక్రీజ్డ్ కార్బన్ డైఆక్సైడ్. గ్లోబల్ వార్మింగ్ ఏంటి, అది ఏం చేస్తుంది, దాని కారణం ఏంటి? ఇంక్రీజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద ప్రైమరీ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. యా, సో కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ అట్మాస్ఫియర్లో అది దాని యొక్క మాత్ర ఎక్కువ ఉంటే అది గ్లోబల్ వార్మింగ్కి మూల కారణం అయిపోతుందన్నమాట. ఇంక్రీజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద ప్రైమరీ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. దెర్ ఆర్ మెనీ సెకండరీ రీజన్స్ యాజ్ వెల్. ఇది ప్రైమరీ రీజన్, ఇది ప్రైమరీ వచ్చింది, సెకండరీ వచ్చింది. సో సిఏ మ్యాండేటరీ పేరు అయిపోయింది, డిబిసిఏ. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ప్రైమరీ అనే వర్డ్ వచ్చింది, సెకండరీ అనే వర్డ్ వచ్చింది, ఫస్ట్ ఇది వస్తుంది, సెకండ్ ఇది వస్తుంది, సిఏ ఇక్కడ ఉందన్నమాట. యా, హోమోఫోన్స్, హోమోనిమ్స్ కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నాడు సార్. డెఫినెట్లీ మనం దాన్ని చక్కగా చూసి ఆన్సర్ చేద్దాం. The knight raised his pauldron before mounting. The knight raised his pauldron before mounting. The blacksmith polished the steel pauldron until it gleamed. The art historian admired the engraved pauldron of the effigy. The biology student dissected the pauldron of the sea slug. The museum displayed a 15th century Italian pauldron. టఫ్ క్వశ్చన్ అండి, టు బి వెరీ ఫ్రాంక్. మీ అందరికీ నేర్పియాలని ఆల్మోస్ట్ 13 క్వశ్చన్ పేపర్స్లో 13 హోమోనిమ్స్, హోమోఫోన్స్ పెట్టానమాట. టియర్ 1లో కూడా చాలా హోమోనిమ్స్, హోమోఫోన్స్ ఇచ్చాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేర్చుకోండి. పౌల్డ్రన్, ద నైట్ అంటే వన్ హూ ఈజ్ అ వారియర్, వన్ హూ ఈజ్ ఇన్ అ రెస్పెక్టబుల్ పొజిషన్, వన్ హూ ఈజ్ అ సోల్జర్. ద నైట్ రైజ్డ్ హిస్ పౌల్డ్రన్ బిఫోర్ మౌంటింగ్. సోల్జర్. ఈ పౌల్డ్రన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ టైప్ ఆఫ్ ఆర్మర్ వోన్ ఆన్ షోల్డర్ పైన ప్రొటెక్ట్ చేయడానికి ఒక పీస్ ఆఫ్ మెటల్ అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ పీస్ ఆఫ్ ఆర్మర్, a piece of armor
పీస్ ఆఫ్ ఆర్మర్ వాన్ ఆన్ షోల్డర్ హిస్ పౌల్డ్రాన్ బిఫోర్ మౌంటింగ్, వేసుకునే ముందు దాన్ని రైజ్ చేశాడనమాట. ఎ పీస్ ఆఫ్ ఆర్మర్. ద బ్లాక్ స్మిత్ పాలిష్ ద స్టీల్ పౌల్డ్రాన్ అంటిల్ ఇట్ డిమ్. సో ఆ బ్లాక్ స్మిత్ మాత్రం చాలా గట్టిగా పాలిష్ చేశారనమాట, సో దట్ దాంట్లో షైనింగ్ వచ్చేటట్టు. పౌల్డ్రాన్ అంటే ఇక్కడ కూడా ఆర్మర్ వేశారు, షోల్డర్ ఆర్మర్ అనుకోవచ్చు. సో ఇది రెండు సేమ్. ద ఆర్ట్ హిస్టారియన్ అడ్మైర్డ్ ద ఎన్గ్రేవ్డ్ పౌల్డ్రాన్ ఆఫ్ ద ఎఫిజీ. ఓ ఆర్ట్ హిస్టారియన్ ఏం చేశాడు, ఆ ఎన్గ్రేవ్డ్ పౌల్డ్రాన్ని అడ్మైర్ చేశాడు. సో ఇక్కడ కూడా ఆర్మర్తో సంబంధించిందే. ఎఫిజీ అంటే దిష్టి బొమ్మ లాంటిది. ద బయాలజీ స్టూడెంట్ డైసెక్టెడ్ ద పౌల్డ్రాన్ ఆఫ్ ద సీ స్లగ్. ఓ ఈ బయాలజీ స్టూడెంట్ ఏవైతే ఉన్నాడో ఈ డైసెక్టెడ్ ద పౌల్డ్రాన్. ఇక్కడ డైసెక్ట్ అంటే కొయ్యడం సార్, కట్ చేయడం, డైసెక్షన్. పౌల్డ్రాన్ అంటే బాడీ, అనటమీ అనొచ్చు, బాడీ. అసలు కట్ దేన్ని చేస్తాడు బయాలజీ స్టూడెంట్? డెఫినెట్లీ బాడీనే డైసెక్ట్ చేస్తాడు, బాడీనే కట్ చేస్తాడు అనమాట. ద బయాలజీ స్టూడెంట్ డైసెక్టెడ్ ద పౌల్డ్రాన్, ద బాడీ ఆఫ్ ద సీ స్లగ్, ఒక యానిమల్ అనమాట, సీ యానిమల్. ద మ్యూజియం డిస్ప్లేడ్ ఆ 15th century ఇటాలియన్ పౌల్డ్రాన్. ఇక్కడ కూడా ఆర్మర్ వేస్తారు, షోల్డర్ ఆర్మర్. షోల్డర్ ఆర్మర్ అన్ని చోట్ల రాయను. సో ఇక్కడ ఆర్మర్, ఇక్కడ ఆర్మర్, ఇక్కడ ఇదొక్కటే డిఫరెంట్ అనమాట. బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ద బయాలజీ స్టూడెంట్ డైసెక్టెడ్ ద పౌల్డ్రాన్ ఆఫ్ ద సీ స్లగ్. రైట్ సార్. 90. Find the part of the sentence that has an error in it. If there is no error, choose no error. Let us work out the details of our endeavor, shouldn't we? Question tag తో సంబంధించింది. పాజిటివ్ క్వశ్చన్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగటివ్ క్వశ్చన్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. లెటస్ అనే వర్డ్, లెటస్తో ఎప్పుడైనా సెంటెన్స్ స్టార్ట్ అయితే డెఫినెట్లీ షాల్ వి వస్తుందన్నమాట. లెటస్ వర్క్అవుట్ ద డీటెయిల్స్ ఆఫ్ అవర్ ఎండివర్, షుడ్ నాట్ వి కాదు. Let us go for a walk, shall we? Let us go for tea, shall we? Let us play in the ground, shall we? The details of, so let us వచ్చింది అంటే shall we రావాల్సిందే. If I wrote an email to my boss now, he will react by yelling at me టుమారో ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు నేను ఈమెయిల్ మా బాస్ కనుక వేసాను అంటే డెఫినెట్లీ అతను మాత్రం నా పైన అరుస్తాడు అనమాట. హీ విల్ బి ఎల్లింగ్ అంటే అరవడం, అట్ మీ టుమారో ఇన్ ద మార్నింగ్. ఇఫ్ ఐ రోట్ అన్ ఈమెయిల్ టు మై బాస్ నౌ, కండిషనల్ క్లాస్తో సంబంధించింది అనమాట. 4 కండిషన్స్ ఉంటాయి. 0 కండిషన్, కండిషనల్ క్లాస్ 1, కండిషనల్ క్లాస్ 2, కండిషనల్ క్లాస్ 3, రైట్ సార్. 0 కండిషన్ కూడా ఉంటుందన్నమాట. రోట్ అంటే ఏంటి? సింపుల్ పాస్ట్. అప్పుడు ఇక్కడ ఏం రావాలా? వుడ్ ప్లస్ V1 రావాలా, వుడ్ ప్లస్ V1. కానీ మీకు ఒక ట్రిగర్ వర్డ్ ఉంది ఇక్కడ, నవ్. నవ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేస్తాం, ప్రజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. హీ ఈజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ నవ్, సింపుల్ ప్రజెంట్లో కానీ ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ. సో దీన్ని చేంజ్ చేసే అవసరం లేదు సార్. విల్ రియాక్ట్ అలానే ఉండండి. అంటే ఇదేం అయిపోవాలా? సింపుల్ ప్రజెంట్. ఇఫ్ క్లాస్లో V1 ఉంటే మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 వస్తుంది, మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్లో V1 కనుక ఉంటే మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1. విల్ ప్లస్ V1 ఆల్రెడీ ఉందన్నమాట. సో ఇఫ్ ఐ రైట్ అన్ ఈమెయిల్ టు మై బాస్ నౌ, హీ విల్ రియాక్ట్ బై యెల్లింగ్ అట్ మీ టుమారో ఇన్ ద మార్నింగ్. సూపర్ అండి. కండిషనల్ క్లాస్తో సంబంధించిన క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, గట్టి క్వశ్చన్ అనమాట. ఆన్సర్ ఈస్ the new shunt shades have protect our windows during the rainy season. Active voice, passive voice. The new shunt shades have protected అంటే ఏంటి? Present perfect. Subject new sunshades, verb our windows, object. Have plus V3 ఏమైపోతుంది? has slash have plus been plus V3. రైట్.
అవర్ విండోస్ ఆర్ బీయింగ్ అంటే ఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఎప్పుడు వస్తుంది? ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్. ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ కొటేషన్. అవర్ విండోస్ హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్ బై ద న్యూ సన్షేడ్ డ్యూరింగ్ ద రేజెస్. అవర్ విండోస్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీను ప్రొటెక్టెడ్. కరెక్ట్. అవర్ విండోస్ ఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్. సేమ్ ఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ద న్యూ విండోస్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. అవర్ సన్షేడ్స్ హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్. అవర్ సన్షేడ్స్ హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్ కాదు సార్, అవర్ విండోస్ హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్ బై ద న్యూ సన్షేడ్స్. సో కన్స్ట్రక్షనే రాంగ్ ఉందన్నమాట. సో రైట్ ఆన్సర్ ఏంటి? ద న్యూ సన్షేడ్స్ హ్యావ్ ప్రొటెక్టెడ్ అవర్ విండోస్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. అవర్ విండోస్ హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్ బై ద న్యూ సన్షేడ్స్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 అబ్సల్యూట్లీ. ఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్ రాదు, ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్టే మారిపోయింది. ఇట్ మేక్స్ నో సెన్స్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ B. పీపుల్ నో స్టెలెన్బాష్ ఫర్ ఇట్స్ గ్రీనరీ అండ్ డెలిషియస్ స్ట్రీట్ ఫుడ్. చాలా ఫేమస్ ప్లేస్ అండి స్టెలెన్బాష్. చాలా ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, అక్కడ చాలా డెలిషియస్ ఫుడ్స్ దొరుకుతుంది అనమాట. పీపుల్ నో. నో ఏంటి? V1. V1 వస్తుందేంటి? ఈజ్, యాము, ఆర్ ప్లస్ V3. Stellenbosch is known to people for its greenery and delicious food. Is known వచ్చింది చూడండి. నో ఏమైపోయింది? ఈజ్ నోన్. చూద్దాం. హ్యాడ్ బీన్ నోన్, సారీ రాంగ్ ఆన్సర్. వాజ్ నోన్ పాస్ట్ టెన్స్లో వస్తుంది, సారీ రాంగ్ ఆన్సర్. హ్యావ్ బీన్ నోన్ ప్రెజెంట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ప్యాసివ్, ఇది సింపుల్ పాస్ట్ ప్యాసివ్. సో ఆన్సర్ ఈస్ Stellenbosch is known to people for its greenery and delicious street food. So answer is 93 A నండి. A is the right answer. Question number 94. I am not forced to study hard by my parents. Options are: my parents do not force me to study hard. My parents did not force me to study hard. My parents are not forcing me to study hard. My parents will not force me to study hard. So ఏం రావాలి అక్కడ? విల్ నాట్ అనేది దేనికి సంకేతిస్తుంది సార్? ఫ్యూచర్కి. రైట్. సో ఫ్యూచర్ టెన్స్ ఇక్కడ వర్తించదు. ఐఆమ్ అంటే ఏంటి? సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్. ఈజు, యాము, ఆరు. సో మై పేరెంట్స్ డు నాట్. డూ అంటే ఏంటి? V1. ఇది కూడా V1. సో ఇది రావచ్చు. మై పేరెంట్స్ డిడ్ నాట్ అంటే ఏంటి? V2. ఇది కూడా పనికిరాదు. మై పేరెంట్స్ ఆర్ నాట్ ఫోర్సింగ్, ఇది కంటిన్యూస్ ఫామ్ సార్, ప్రజెంట్ కంటిన్యూస్. సో ఇది కూడా రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ మై పేరెంట్స్ డు నాట్ ఫోర్స్ మీ టు స్టడీ హార్డ్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 95. Select the option that expresses the given sentence in direct and indirect speech. He always says to me, I am perturbed. So definitely direct indirect speech మనము సాల్వ్ చేసేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ని చూడాలా. He always says. రిపోర్టింగ్ వర్బ్. సేస్ ఉన్నప్పుడు టెన్స్ మారదు సార్. సింపుల్ ప్రజెంట్లో ఉన్న, సింపుల్ ఫ్యూచర్లో ఉన్న సేస్ కానీ విల్ సే కానీ ఉంటే టెన్స్ మారదు. ఐ ఆమ్ పెటర్బ్డ్. హీ ఆల్వేస్ సేస్ టు మీ ఐ ఆమ్ పెటర్డ్. హీ ఆల్వేస్ టెల్స్. ఓకే, రిపోర్టింగ్ వర్బ్ మారుతుంది కానీ రిపోర్టింగ్ టెన్స్ మారదు. హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ హీ ఈజ్ మోస్ట్లీ. ఈ మోస్ట్లీ అవసరం లేదు కదా, ఐ ఆమ్ పెటర్బ్డ్ అన్నాడు, అప్పుడు హీ ఈజ్ పెటర్బ్డ్ వస్తే చాలు. హీ ఆల్వేస్ టెల్స్ మీ దాట్ హీ ఈజ్ పెటర్బ్డ్. ఎస్, ఈ ప్రొనౌన్ చేంజ్ అవుతుంది సార్. హీ ఏమైతే రాదు కదా, ప్రజెంట్ టెన్స్లో ఇది ఏమైపోతుంది? ఈజ్ అయిపోతుంది. హీ ఈజ్. హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ హీ ఈజ్ పెటర్బ్డ్. హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ హీ ఈజ్ పెటర్బ్డ్ బై చేంజ్. ఈ బై చేంజ్ ఎందుకు? సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయండి. హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ హీ ఈజ్ గోయింగ్ టు బీ. హీ ఈజ్ గోయింగ్ టు బీ అవసరం లేదు సార్, ఇర్రెలవెంట్, అన్గ్రామాటికల్. సో ఆన్సర్ ఏమైపోతుంది? హీ ఆల్వేస్ టెల్స్ మీ that he is perturbed. Perturbed అంటే ఏంటి? డిస్టర్బ్డ్, అజిటేటెడ్,
ఎప్పుడు చూసినా మైండ్ అనేది డిస్టర్బ్గా ఉంటుందన్నమాట, భయపడుతూ ఉంటుందన్నమాట, యాంగ్షియస్గా ఉంటుందన్నమాట, జిటరీగా ఉంటుందన్నమాట. మై ఫ్రెండ్ సెడ్ టు మీ, ఐ ఆమ్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్. మై ఫ్రెండ్ సెడ్ టు మీ ఏమైపోతుంది, టోల్డ్ మీ అయిపోతుంది. ఇక్కడ సెడ్ టు మీగా ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని తీసేద్దాం, టైం అనేది సేవ్ అయిపోతుంది. మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ హీ ఈజ్ వెరీ థర్స్టీ. యామ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది, టెన్స్ అనేది చేంజ్ అవ్వలేదు. యామ్ అనేది V1లో ఉంది, ఈజ్ కూడా V1లో వస్తుంది అనమాట. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ హీ ఈజ్ వెరీ థర్స్టీ అండ్ రిక్వెస్టెడ్. ప్లీజ్ అనేది రిక్వెస్టెడ్ కింద మారిపోతుంది, కానీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్సే రాంగ్ ఉంది కాబట్టి మిగతా సెంటెన్స్ మనం చదివే అవసరం లేదు. మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్, ఈ ప్రొనౌన్ ఏమైపోతుంది, హీ. V1 ఏమైపోతుంది, V2. హీ వాస్ వెరీ థర్స్టీ. ఓకే, కరెక్ట్ సార్. ప్లీజ్ ఏమైపోతుంది, రిక్వెస్టెడ్ కింద మారుతుంది. అండ్ రిక్వెస్టెడ్ మీ టు గివ్ హిమ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. మై ఫ్రెండ్ టోల్డ్ మీ లేదు సార్, దట్ హీ వాజ్ వెరీ థర్స్టీ అండ్ రిక్వెస్టెడ్ మీ టు గివ్ హిమ్ అ గ్లాస్. ఇక్కడ మీ లేదు కాబట్టి దీన్ని తీసేస్తున్నా. సో రైట్ ఆన్సర్ ఈజ్ సి సార్. మై ఫ్రెండ్ told me that he was very thirsty and requested me to give him a glass of water. Right sir? So V1 ఏమైపోతుంది, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ అయిపోతుంది. I am very thirsty ఏమైపోతుంది, he was very thirsty. Please give me a glass of water ఏమైపోతుంది, he requested me to give him a glass of water. 97. Reena said to the boy, what's the matter, why are you crying, be cheerful. Reena said to the boy, what's the matter, why are you crying, be cheerful. 4 ఆప్షన్స్ మనకి ఇచ్చాడు, A, B, C, D. ఏ ఆప్షన్ కరెక్టో ఒకసారి చూద్దాం. రీనా సెడ్ టు ద బాయ్, సెడ్ టు ఏమైపోతుంది, టోల్డ్. రీనా టోల్డ్ ద బాయ్ వాట్ ఈజ్ ద మ్యాటర్. వాట్ ఈజ్ ద మ్యాటర్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండి. వాట్ ఈజ్ ద మ్యాటర్, యాక్చువల్ అది ఎట్లా చేంజ్ అవ్వాలా, వాట్ ద మ్యాటర్ ఈజ్ అనేది వాస్ కింద మారిపోతుంది. సో వాట్ ఈజ్ ద మ్యాటర్గానే ఉంది, చేంజ్ అవ్వలేదన్నమాట. ఇంట్రాగేటివ్ ఏమైపోతుంది, అసర్టివ్ సెంటెన్స్ కింద మారిపోతుంది, అంటే ఫుల్ స్టాప్ రావాలా. రైట్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఏమైపోతుంది, వర్బ్ ముందు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. అసర్టివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ముందు వస్తుంది, వర్బ్ తర్వాత వస్తుంది. సో రీనా టోల్డ్ ద బాయ్ వాట్ ఈజ్ ద మ్యాటర్, రాంగ్ సార్. ఇక మిగతాదంతే చదివే అవసరం కూడా లేదు. మీనా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ ఏమైపోతుంది, సారీ ఒక చిన్న మిస్టేక్ ఇక్కడ, రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు ఏమైపోతుంది, ఆస్క్డ్ కింద మారుతుంది సార్. రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్డ్ కింద మారుతుంది అనమాట. మీరు చాలా ఇంపార్టెంట్ థింగ్ గమనించాలా. ఇంట్రాగేటివ్ సెడ్ అడుగుతున్నాడు, అది క్వశ్చన్ ఫార్మాట్లో ఉంది. క్వశ్చన్ ఫార్మాట్లో అంటే ఎంక్వైరీ చేస్తున్నాడు, ఎంక్వైరీ చేసినప్పుడు ఆస్క్డ్ అయిపోతుంది. ఆడ డైరెక్ట్గా సెట్ టు ఉంది అని టోల్డ్ అన్న కాదు. రీనా ఆస్క్డ్ ద బాయ్ వాట్ ద మ్యాటర్ వాస్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. వాట్ ద మ్యాటర్ వాస్. అండ్ వై ఆర్ యూ క్రయింగ్ ఏమవుతుంది, వై హీ వాస్ క్రయింగ్. రైట్ సార్, వై హీ వాస్ క్రయింగ్. షీ ఆల్సో ఆస్క్డ్ హిమ్ టు బి చీర్ఫుల్. అబ్సల్యూట్లీ ఈ సెంటెన్స్ అనేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. రిమైనింగ్ సెంటెన్స్ చూద్దాం, అవి రాంగ్ అయితే డెఫినెట్లీ బి అనేది. రీనా ఆస్క్డ్ ద బాయ్ వాట్ వాజ్ ద మ్యాటర్. వాట్ వాజ్ ద మ్యాటర్ మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. రైట్ సార్, వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనమాట. సో దీన్ని నేను తీసేస్తాను, ఇంకా మిగతా రిమైనింగ్ సెంటెన్స్ నాకు చదివే అవసరం లేదు. మీనా వండర్డ్, రిపోర్టింగ్ వర్బే చేంజ్ అయిపోతుంది సార్. రిపోర్టింగ్ వర్బ్ యాక్చువల్లీ ఆస్క్డ్ కింద రావాలి, కానీ ఇది వండర్ వచ్చేసింది. సో ఇది కూడా కరెక్ట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ భలే మంచి క్వశ్చన్ సార్. రీనా ఆస్క్డ్ ద బాయ్ వాట్ ఈస్ ద మ్యాటర్ ఏమైపోతుంది, వాట్ ద మ్యాటర్ వాజ్. వై ఆర్ యూ క్రయింగ్ ఏమైతే వై హీ వాస్ క్రయింగ్. బీ చీర్ఫుల్ ఏమైపోతుంది, షీ ఆల్సో ఆస్క్డ్ హిమ్ టు బి చీర్ఫుల్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. Yeah, question number 98 to 101, comprehension passage. One day a Brahmin presented himself at the court of the king of Gujarat and made obeisance to him. What brings you here, good man? asked the monarch. Poverty, replied the man. I cannot feed my family. The king gave him a note and asked him to present it to the treasurer.
On reading the note, the treasurer gave him a rupee. It was enough to feed a family for a day. So every morning he would present himself at the palace, and the king would give him a note. And the king would give him a note to the treasurer. One day the Brahmin was accosted by the king's masseur. "You must have seen me pressing his majesty's legs," said the masseur. "I have," said the Brahmin. "It is because I keep him in a good mood and that he is so generous to you," said the masseur. "I have great influence here. One word from me and you could lose your pension. If you don't want that to happen, you must give me 4 annas as commission every day." "I cannot give you anything," said the Brahmin, and walked away. The masseur weighed him a number of times after that, and each time his manner became more and more threatening. But the Brahmin refused to give him anything. One day he accosted the Brahmin outside the palace gates. "I have bad news," he said. "The king is upset with you." "Upset with me?" said the Brahmin, alarmed. "Why?" He says your breath smells foul. Better cover your mouth and nose with a scarf when you go in to see him." The Brahmin thanked him for his warning and went in search of a scarf. The master on his part hurried to the king's chamber before the Brahmin and began to massage his legs. "Some people are so ungrateful," he muttered, as if under his breath. "Whom are you talking about?" asked the king. "The Brahmin to whom you gave a rupee each day. I met him just now and he was arranging a scarf to cover his mouth and nose." "Why?" asked the king. He says, "No, I cannot tell you." "Your Majesty, tell me," commanded the king. "He says you have bad breath." The king showed no emotion when the Brahmin came in some time later with a scarf covering his nose and mouth. As usual, he gave him a note to the treasurer. The masseur was surprised. He had expected the king to drive the man away and then he could try to take the pension again. But things had taken an ominous turn. One day the king happened to ask the Brahmin why he was covering his face, and then the cat would be out of the bag. The masseur excused himself and hurried after the Brahmin to warn him never to disclose why he was covering his mouth. The Brahmin was so touched that he should take so much interest in his welfare. "Now I regret I did not give you the commission," he said. "Here, take the whole rupee." And he handed him the note to the treasurer. The master, overjoyed, rushed to the treasurer with the note, but instead of being handed a coin, he was manacled by the guards. "What's this?" cried the bewildered man. "Why I am being manhandled in this fashion?" "King's order," explained the treasurer. "The coded message says I have to sew up the mouth of the bearer of the note. The master have to reveal everything to save himself," which he managed to do, but he was banished from the city. As far as the Brahmin, he continued to receive a rupee each day for the rest of his life. అద్భుతమైన ప్యాసేజ్ సార్, కొద్దిగా లెంతీ ప్యాసేజ్. కావాలని అడిక్విటీ ప్యాటర్న్లో కొన్ని లెంతీ ప్యాసేజ్ ఇస్తున్నాడు, కొన్ని స్టోరీ టైప్లో ఇస్తున్నాడు, కొన్ని లిటరరీ ఫార్మాట్స్లో ఉంటున్నాడు, కొన్ని జీకేతో సంబంధించిన, కొన్ని ఎకనామిక్స్తో సంబంధించిన. సో ఐ థాట్ దట్ ఐ విల్ ట్రైన్ యూ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ బీ ప్రిపేర్డ్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ వే, వెదర్ ఇట్ ఈస్ ద బెస్ట్ సినారియో ఆర్ ద వర్స్ట్ సినారియో. ఇక్కడ కూడా ఒక మంచి స్టోరీ అనమాట. మామూలుగా మీకు అంతా అర్థమయ్యే ఉంటుందన్నమాట. గుజరాత్లో కింగ్స్ కోర్ట్లో ఒక పేదవాడు రోజు వచ్చేవాడు అనమాట, బ్రాహ్మిన్ అనమాట. "సార్, నాకు తిన్నికి ఏం లేదు, దేర్ఫోర్ నేను మీ దర్బార్లో వచ్చాను." సో అక్కడున్న రాజు ఏం చేశాడు, అతని మీద జాలి పడి అతనికి రూపాయి ఇస్తాడనమాట. అలా రోజు వస్తుండే, రోజు రూపాయి తీసుకుంటుండే. ఆ యొక్క కింగ్స్ కోర్ట్లో ఒక మసాజ్ చేసేవాడిని మాస్యూర్ అంటనమాట. ఆయన రోజు చూస్తూ ఉంటాడు. ఆయన మనసులో ఎందుకో ఒకలాంటి జెలస్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అతను అనుకుంటారు, "అరే బాబు, ఈయన రోజు రూపాయి తీసుకెళ్తున్నాడు, నాకైతే ఏం దొరకట్లేదు." సో బయటికి వచ్చి ఆ బ్రాహ్మణ్ అంటాడు, "చూడు, నేను ఒక రాజు కాలు ఒత్తుతున్నాను, రోజు రాజు సేవలు చేస్తున్నాను, నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉంది, చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. సో నేను అనుకుంటే నీ పెన్షన్ని పర్మనెంట్గా బంద్ చేయించగలను. సో అది కావద్దు అంటే నువ్వు ఆ రూపాయిలోకి వెళ్ళి, రూపాయిలో 16 అనాస్ ఉంటాయి, నాకు 4 అనాస్ ఇమ్మంటాడు. 4 అనాస్. బ్రాహ్మిన్ మాత్రం పాపం, నేనే కష్టాల్లో ఉన్నా, నీకు 4 అనాస్ ఇస్తే నేనేం తింటా అనేసి అసలు ఇవ్వడు. అలా చాలా రోజులు అతను వెంటబడతా ఉంటారు, అనేకమైన సార్లు అతను బెదిరిస్తూ ఉంటాడు. కానీ అతని బెదిరింపుకి ఈ బ్రాహ్మిన్ లొంగడనమాట. సో ఇయ్యడు. సో లాస్ట్కి ఆయనకు ఐడియా వస్తుంది, ఎలారా బాబు ఈయనని నా గుప్పెట్లో వేసుకోవాలా. "సరే, నువ్వు ఒక పని చెయ్యి, నేను రాజుని నిన్న కలిశాను, రాజు నాకు మెల్లంగా చెప్పాడనమాట." రాజు ఏం చెప్పాడు అంటే, వాట్ హీ టోల్డ్ మీ ఇస్ దట్ నీ నోట్లోకి వెళ్ళి దుర్వాసన వస్తుందన్నమాట. సో దయచేసి నెక్స్ట్ టైం రాజుని కలిసేటప్పుడు నువ్వు మాత్రం స్కార్ఫ్తో నీ మూతి, నీ ముక్కుని కప్పేసిపో. అలానే రాజు దగ్గర పోయి ఏం చెప్తాడు, సార్ ఆ బ్రాహ్మణ్ని అడిగాను, ఆ బ్రాహ్మణ్ ఏమంటున్నాడు అంటే, ఎప్పుడైతే నేను మీ దగ్గర డబ్బుల కోసం వస్తున్నానో అప్పుడు మీతో మాట్లాడేటప్పుడు మీ నోట్లోకి వెళ్ళి దుర్వాసన వస్తుందనేసి రాజుకు అలా చెప్తాడు, ఈయనకి ఇలా చెప్తాడు. ఇద్దరి మధ్యలో ఒకలాంటి చిచ్చు పెట్టాలని చూస్తాడనమాట.
సో అలా లోపల వస్తాడు, వచ్చి ఆయన ఏదైతే రూపాయి పెన్షన్ రూపంలో దొరుకుతుందో అది తీసుకుంటాడు. ఆ నోరు అనేది అలానే కవర్ చేస్తాడు, ఆ ముక్కుది కూడా కవర్ చేస్తాడు. రాజుకి అర్థం కాదు ఏంద్రా బాబు అనేసి. సో ఐ మెట్ హిమ్ జస్ట్ నౌ అండ్ హీ వాజ్ అరేంజింగ్ ఎ స్కార్ఫ్. ఇప్పుడే కలిశాను, అదే ఆల్రెడీ మీకు చెప్పేశాను అనమాట, మీ నోట్లోకి వెళ్ళి దుర్వాసన వస్తుంది. సో ఆ రోజు అలా వస్తాడు, కానీ రాజు అతన్ని తిట్టకుండా అలానే ₹1 ఇచ్చి ఒక నోట్ ఇచ్చి పంపించేస్తాడు. సో ఆయన మైండ్లో అనిపించింది, అరే బాబు ఇలానే కనుక ఉంటే ఒకరోజు రాజు అతన్ని పిలిచి అడిగేస్తాడనమాట, ఏంట్రా బాబు ఎందుకు నీ ముక్కు నీ ఫేసు నీ ముఖం కవర్ చేసుకొని వస్తున్నావు, అప్పుడు నిజమంతా బయటపడిపోతుందనమాట. అలా బయటపడిపోతే నాకు ఉరిశిక్షనే. సో ఆయన ఏమంటాడు, ఎట్టి పరిస్థితుల్లో రాజు నిన్ను అడుగుతాడు, అసలు నీ ముక్కెందుకు కప్పుకుంటున్నావు, నీ నోరు ఎందుకు కప్పుకుంటున్నావు, ఎట్టి పరిస్థితుల్లో ఆ రహస్యం మాత్రం చెప్పొద్దు. అరే నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తున్నావు, నువ్వు నిజంగా నువ్వు చాలా దయామయుడివి, కరుణామయుడివి, నీకు ఉట్టి 4 అనాస్ ఇవ్వడానికి నేను చాలా సంకోచించాను, ఇగో ఈసారి మాత్రం ₹1 వేస్తున్నాను తీసుకోపో. వాడు చాలా ఉల్లాసంగా హ్యాపీగా ఆ నోట్ తీసుకోపోయి ట్రెజరర్ దగ్గర పోతాడు. ట్రెజరర్ దగ్గర పోగానే అక్కడ ఉన్న గార్డ్స్ అతన్ని పట్టుకొని భలే మెత్తగా కొడతా ఉంటారు. అరే అదేంటి, నన్ను ఎందుకు కొడుతున్నారు, నన్ను ఎందుకు మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు, నన్ను ఎందుకు, ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఈ నోట్లో రాసి ఉందనమాట, ఎవరి చేతిలో అయితే ఈ నోట్లో ఉంటుంది వాళ్ళని మాత్రం ఆ ముఖం అనేది సీవ్ చేసేసేయాలి. సీవ్ అంటే కుట్టేసేయాలి. అయ్యి బాబోయ్ నా ముఖంని మీరు కుట్టొద్దని అతను ఆ స్టోరీ అంతా చెప్పేస్తాడనమాట. ఎందుకంటే మరి అక్కడి నుంచి బయట పడడానికి వేరే మార్గం అయితే లేదు, నిజం చెప్తేనే వదులుతారు. నిజం చెప్పేశాడు, రాజుకు నిజం తెలిసిపోతుంది అనమాట. అతన్ని మాత్రం ఆ రాజ్యాల్లోకి వెళ్ళి గంటేస్తారు. ఈయన మాత్రం లైఫ్ లాంగ్ ఆ ₹1 పెన్షన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్స్ కూడా మనం చక్కగా ఆన్సర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా, లెట్స్ సీ ద క్వశ్చన్స్. వాట్ వాజ్ ద ప్రైమరీ రీజన్ ద బ్రాహ్మిన్ ఫస్ట్ కేమ్ టు మీట్ ద కింగ్ ఆఫ్ గుజరాత్? అసలు ఆ బ్రాహ్మిన్ ఆ గుజరాత్ యొక్క మహారాజుని ఎందుకు కలవడానికి వచ్చాడు? టు కంప్లైంట్. ఫస్ట్ ఆయన మాస్యూర్ గురించి కంప్లైంట్ చెప్పడానికి వచ్చాడా? కాదు. టు సీక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద థ్రెట్స్, అతనికి ఏదో థ్రెట్స్ వస్తున్నాయి, ఆ థ్రెట్స్ నుంచి కాపాడడానికా? కాదు. టు రిక్వెస్ట్ ఫైనాన్షియల్ హెల్ప్. ఎస్, చాలా పేదరికంలో ఉన్నాడు, చాలా పేదరికంతో బాధపడుతున్నాడు, దయచేసి నాకు ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ని ప్రదానించండి. టోటల్ ప్యాసేజ్లో మీకు చక్కగా ఫస్ట్ లైన్లోనే ఉంటుంది అనమాట. పావర్టీ రిప్లైడ్ ద మ్యాన్, ఐ కెనాట్ ఫీడ్ మై ఫ్యామిలీ. డైరెక్ట్ క్వశ్చన్ 3 మార్కులు. హౌ డిడ్ ద మాస్యూర్ ఇనిషియలీ ట్రై టు జస్టిఫై ఆస్కింగ్ ద బ్రాహ్మిన్ ఫర్ ఎ డైలీ కమిషన్? సో ఆ డైలీ కమిషన్ ఇవ్వాల్సిందే, లేకపోతే నేను ఈ పెన్షన్ రానియకుండా చేస్తా. బై క్లెయిమింగ్ టు ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ ద థీవ్స్, ఎక్కడ థీవ్స్ గురించి వర్ణించలేదు. బై క్లెయిమింగ్ హీ ఇన్ఫ్లుయెన్స్ ద కింగ్స్ జనరాసిటీ, ఎస్ నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉందన్నమాట, నేను అనుకుంటే నీ పెన్షన్ని బంద్ చేయించగలను. బై సేయింగ్ హీ వాజ్ ఆర్డర్డ్ బై ద కింగ్, కాదు. బై ఆఫరింగ్ టు గెట్ హిమ్ ఎ బెటర్ పేయింగ్ జాబ్, కాదు. బై క్లెయిమింగ్ హీ ఇన్ఫ్లుయెన్స్ ద కింగ్స్ జనరాసిటీ. ద మాస్టర్ సర్ప్రైజ్. One word from, he said, you must have seen me pressing, said the master. I said, it is because he kept in good man and he is so generous to you, said the master. I have great influence here. One word from me and you could be out, lose your pension. What can be inferred about the king's character from his handling of the masseur's false accusation? ఈ టోటల్ చిన్న కథ ద్వారా మీకు కింగ్ యొక్క క్యారెక్టర్ గురించి ఏం తెలుస్తుంది? కింగ్ ఎలాంటి వాడు? హీ వాజ్ పేషెంట్ అండ్ స్ట్రాటజికలీ టెస్ట్. ఎస్, ఆయన చాలా పేషెంట్గా ఉన్నాడు, అసలు నిజమేదో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఇది అవ్వచ్చు. హీ వాజ్ క్విక్ టెంపర్డ్, అంటే హాట్ టెంపర్డ్, ఆయన చాలా కోపిస్టివాడా. అండ్ ఈజీలీ బిలీవ్డ్ రూమర్స్, కాదు. అలా ఉంటే కనుక ఆ మాస్యూర్ని అసలు ఆ రాజ్యం నుంచి పంపించేవాడే కాదు. హీ అవాయిడెడ్ ఆల్ కాన్ఫ్లిక్ట్ అట్ ఎనీ కాస్ట్, అసలు కాన్ఫ్లిక్ట్ గురించి ఎక్కడ వర్ణించలేదు. హీ రిలైడ్ ఎంటైర్లీ ఆన్ ద ట్రెజరర్ to make the decisions, కాదు. So he was patient and strategically tested the truth. Okay. Why did the Brahmin eventually hand over the rupee note to the masseur? Last ki aa rupee note hand over the rupee note to the masseur. He feared losing the king's pension. భయపడ్డా king's pension పర్మనెంట్గా వెళ్ళిపోతే? కాదు. He was bribed by the masseur to so. మాస్యూర్ అతనికి లంచాలు ఇచ్చాడా? కాదు. హీ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద మాస్యూర్ క్విక్లీ. సో అతను ఆ మాస్యూర్ నుంచి ముక్తి పొందాలని చూసిండా? కాదు. హీ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ద మాస్యూర్ సపోజ్డ్ కన్సర్న్. ఒబ్బో నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు అనేసి ఆ నోట్ అతని చేతిలో పెట్టాడనమాట. ఈ 3 అని ఫాల్స్. ఇది కూడా ఉంది సార్ మీకు డైరెక్టే.
handed over the Brahmin was so touched they should take much interest in his welfare. చూడండి ఇక్కడ నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావా, చూడండి ఇక్కడ ఉంది డైరెక్ట్ అన్నమాట. Yeah, the last and final comprehension. The southwest monsoon has made a torrential entry and unexpectedly has wreaked considerable havoc. While the monsoon's advent from Kerala and its subsequent journey northwards is a cause for celebration given its association with the economy, this is only one branch of the monsoon, the Arabian Sea branch. A day or two after its onset over Kerala and sometimes simultaneously, the Bay of Bengal branch of the monsoon makes its way from the Andaman and Nicobar Islands and enters the northeastern states first before bringing in rains to the eastern states. Frequently, however, this eastern onset is accompanied by destruction from floods and landslides. This year has been one such instance. In Assam, 10 major rivers were flowing above their danger level mark, and in all, more than 3 lakh people across 19 districts of Assam have been affected in a wave of floods that has disrupted everyday lives. Tripura also witnessed heavy to very heavy rainfall across many districts over the weekend and is expected to receive an extremely heavy downpour for most of the week. The death toll in rain-induced landslides, flash floods and lightning across the northeastern region was 30 until May 29, and on a single day, May 31st, 22 people have lost their lives according to the official estimates. In North Sikkim, landslides have marooned about 1,500 tourists, with aerial roads getting blocked from incessant rains. A bus plunged into the swollen Teesta River, killing at least 2 people, with the rest of the passengers missing. This is only June, and history has it that with the monsoon expected to be above normal, it would not be a stretch to expect a spate of disasters. To be sure, the Indian Meteorological Department expects that the northeastern states will likely to get less than normal quota of rain, but the base level of monsoon rains in these states is higher than many states in India. This is the reason why extremely heavy rain and associated damage are a hardwired feature of the monsoon in the northeastern states. Even in a year of relative scarcity, the northeastern states also experience a smaller monsoon between October to December, and thus it becomes all the more essential to craft a plan that accounts for the region's year-long vulnerability. Historically, infrastructure development in these states has not kept pace with the rest of the country. While challenging geographical conditions as a major reason for this, there needs to be a systematic review involving all the affected states and the centers to evaluate a sustainable long-term plan to reduce fatalities and widespread destruction annually. So, చక్కగా ఇక్కడ కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గురించి చాలా వివరంగా, చాలా కాంప్రహెన్సివ్ వేలో చెప్పాడనమాట. ఏందో ఒకసారి మనం చూసుకుందాం. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే విధ్వంసాన్ని తెస్తున్నాడో దాని గురించి చాలా చక్కగా, చాలా అద్భుతంగా కాంప్రహెన్సివ్ వేలో వర్ణించారనమాట. సో ఈ మాన్సూన్ అనేది స్టార్టింగ్ అయ్యేది కేరళ నుంచి, దాని తర్వాత నార్త్వర్డ్స్కి వెళ్తుందన్నమాట. సో నిజంగా మాన్సూన్స్ వస్తున్నాయంటే అదొక సెలబ్రేటరీ మూడు, ఎందుకంటే అది ప్రజలకి మంచిదే, ఎకానమీకి మంచిదే. కానీ ఒక థింగ్ అయితే చాలా గట్టిగా మనము దృష్టిలో పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్, దట్ ఈస్ ద అరేబియన్ సీ నుంచి వచ్చేది. ఒక డే ఆర్ 2 ఎప్పుడైతే అది కేరళ నుంచి ముందు పోతుందో, ఇంకోటి దట్ ఈస్ మాన్సూన్ ఏదైతే వస్తుందో అది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అనమాట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, దాని తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఫస్ట్ ఎంటర్ అవుతుంది, అక్కడ బాణాలు తీసుకొస్తుంది, దాని తర్వాత ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్తుంది అనమాట. ఫ్రీక్వెంట్లీ హవర్ దిస్ ఈస్టర్న్ ఆన్సెట్ ఈజ్ అకంపెనీడ్ బై, ఎప్పుడైతే ఈస్టర్న్ ఆన్సెట్ వస్తుందో నిజంగా చాలా భయంకరమైన వర్షాలు కుర్షిస్తుందన్నమాట. దాంతో ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్, తత్తర అయిపోతుందన్నమాట. సో ఈ సంవత్సరం కూడా ఇలాంటి సంఘటనే జరిగిందనమాట. అస్సాంలో 10 రివర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డేంజర్ లెవెల్ మార్క్ పైన ఫ్లో అవుతున్నాయన్నమాట.
3 lakh people 3 lakh people over 19 districts of Assam have been affected in the way of floods that has been disrupted everyday lives. 3 lakh పీపుల్ని ఎవాక్యుయేట్ చేశారు 19 డిస్ట్రిక్ట్స్ నుంచి. నిజంగా ఈ దినచర్యలన్నీ చాలా డిస్టర్బ్ అయింది. త్రిపుర ఆల్సో విట్నెస్ హెవీ టు హెవీ రెయిన్ఫాల్ ఇన్ మెనీ డిస్ట్రిక్ట్స్ అనమాట. అండ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ ఇంకా ఈ వీక్లో కూడా వచ్చాయి. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించాలంటే, ఓకే ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, లైటింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఆ రీజన్లో వాట్ యు కాల్ డెత్ టోల్ ఎంత ఉంది? ఇట్ వాస్ 30 until May 29. May 29 దాకా 30 మంది చనిపోయారు. అండ్ ఆన్ అ సింగిల్ డే May 31 22 మనుషులు 22 people lost their lives. Oh my God. In North Sikkim, landslides have marooned 1,500 tourists in the Testa River. 1,500 టూరిస్టులు మునిగిపోయారు అనమాట. ఒక బస్సు మాత్రం టెస్టా రివర్లో టోటల్ మునిగిపోయింది. 2 మందులు స్పాట్గా చచ్చిపోయారు. రిమైనింగ్ ప్యాసింజర్ ఎక్కడ ఉన్నారో తెలియదు అనమాట. ఇది మాత్రం ఒట్టి జూను, ఇంకా ఏమవుతుందో తెలియదు. ఇంకా స్టార్టింగ్లోనే పరిస్థితి ఇలా ఉంది. దాని తర్వాత ఇంకా ముందుకు పోతే మాన్సూన్ దాని యొక్క విశ్వరూపం ఎలా చూపిస్తుందో తెలియదు. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది అంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మామూలుగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ విల్ గెట్ లెస్ దెన్ దర్ నార్మల్ కోట్ ఆఫ్ రెయిన్. మామూలుగా అయితే వాళ్ళకి తక్కువ రెయిన్లో, బట్ ఈ రెయిన్స్ ఏవైతే పడుతున్నాయో దీన్ని బేస్ రెయిన్స్ అంటారనమాట. ఇన్ ది స్టేట్స్ ఈస్ హయ్యర్ దెన్ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా. మామూలుగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వానలు తక్కువనే ఉంటాయి, కానీ ఇప్పుడు పడే వర్షాలు ఆల్మోస్ట్ దాని బేస్ లెవెల్ మాన్సూన్ అంటారు అనమాట. ఈ బేస్ లెవెల్ మాన్సూన్స్ ఆల్వేస్ ఈస్ హయ్యర్ దెన్ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ద రీజన్ వై ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అండ్ అసోసియేటెడ్ డ్యామేజ్ ఆర్ హార్డ్ వైర్డ్ ఫీచర్ అనమాట. ఇది చాలా భయంకరమైన పరిస్థితి అనమాట నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. ఈవెన్ ఇన్ ఏ ఇయర్ ఆఫ్ రిలేటివ్ స్కేర్సిటీ, మామూలుగా వానలు అక్కడ తక్కువ పడుతుంది కాబట్టి స్కేర్స్గానే ఉంటాయి. ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఎ స్మాలర్ మాన్సూన్. అదే కాకుండా అక్టోబర్ నుంచి డిసెంబర్లో మళ్ళీ వానలు కురుస్తాయి అన్నమాట. సో డెఫినెట్లీ మనం ఆలోచించాల్సిందే, మనం ఒక అద్భుతమైన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలా, లేకపోతే చాలా ఫెటాలిటీస్, చాలామంది చనిపోతారు. హిస్టారికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ది స్టేట్స్ హ్యాస్ నాట్ కెప్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత పెద్ద గొప్పగా ఏం లేదు సార్. రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. వానలు వస్తే ఎలా రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలా, వాటర్ని ఎలా ఆపాలా, డ్రైనేజ్ సిస్టము అంతా బాగుంటుంది. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ దాని హై టెరెయిన్స్లో ఉంటుంది కదా, గుట్టల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా అంత ఈజీ ఏం కాదు. వైల్ ఛాలెంజింగ్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఆర్ అ మేజర్ రీజన్, దేర్ నీడ్స్ టు బి అ సిస్టమిక్. సో సిస్టమిక్ వ్యూ చేసేసి ఇంకా ఫ్యూచర్లో ఏదైనా ఫెటాలిటీస్ జరిగితే దాన్ని ఆపడానికి ప్రయత్నించాలి. ఓకే, విచ్ స్టేట్మెంట్ బిలో ఈజ్ అక్యూరేట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? Which statement below is accurate according to the passage? The Arabian Sea branch and Bay of Bengal branch of the monsoon always arrive simultaneously. రెండు అరేబియన్ సీ బ్రాంచ్, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ రెండు సైమల్టేనియస్గా వస్తుందా? లేదు. మోర్ దెన్ 3 lakh people in Assam were affected by flooding in 19. ఇది అక్యూరేట్ అనిపిస్తుంది సార్. నార్త్ సిక్కిం టూరిస్ట్ were evacuated promptly before any landslides occurred. నార్త్ సిక్కిం టూరిస్ట్ ఎవరైతే వాళ్ళని ఎవాక్యుయేట్ చేశారా? లేదు సార్, వాళ్ళు 1500 మెంబర్స్ మునిగిపోయారని చెప్తున్నారు. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రిడిక్ట్స్ ద నార్త్ ఈస్ట్ విల్ రిసీవ్ అబౌవ్ నార్మల్ కాదు సార్, బిలో నార్మల్. సో ఈ 3 స్టేట్మెంట్స్ అయితే మోర్ దెన్ 3 lakh people. ఇక్కడ నేను ముందే పెట్టాను చూడండి, మోర్ దెన్ 3 lakh people. Which of the following factors can be most reasonably inferred to be the primary driver of the recurring high fatality rates during the northeast monsoon season? Inadequate slow-paced infrastructure development relative to the region's risk profile. Yes, ఆ నార్త్ ఇండియన్ స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువ, అక్కడ ఉన్న రిస్క్ ఎక్కువ, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తక్కువ. ఇది కరెక్ట్ కావచ్చు. ఏ సడన్ రైజ్ ఇన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఎక్కడైనా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ గురించి ఈ యొక్క పారాలో మెన్షన్ చేసాడా? చేయలేదు. పువర్ ఫోర్కాస్టింగ్ స్కిల్స్ ఆఫ్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రిసైజ్గా, పర్ఫెక్ట్గా 90% ప్రెసిషన్తో చేస్తుంది అనమాట. పువర్ ఫోర్కాస్టింగ్ స్కిల్స్ అనేది కరెక్ట్గా వచ్చారు చెప్పడం. ర్యాపిడ్ అర్బనైజేషన్ కాజింగ్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్, ర్యాపిడ్ అర్బనైజేషన్ గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. జస్ట్ మనకి ఏం తెలుసా, ఇన్ఎడిక్వేట్ స్లో పేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టు క్రాఫ్ట్ ఎ ప్లాన్ దట్ అకౌంట్స్ ఫర్ ద రీజన్స్ ఇయర్ లాంగ్ వల్ల హిస్టారికలీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ది స్టేట్స్ హ్యాస్ నాట్ కెప్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. అబ్సల్యూట్లీ డైరెక్ట్ ఆన్సర్, 3 మార్కులు.
Why does the author call extremely heavy rain and its damage a hardwired feature of the monsoon in the northeastern states even in a year of relative scarcity? Because the Bay of Bengal branch weakens before reaching the northeast. ఎక్కడ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అనేది వీకెన్ అయిపోతుందని ఇక్కడ రాసలేదు. బికాస్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ లైన్ ఇప్పుడే చెప్పాను అనమాట, దాని బేస్ లైన్ మాన్సూన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. Yes, then are, but the baseline monsoon rains in this particular states is higher than many states in India. Absolutely right, sir. Because post monsoon rains fully compensate for the any June September deficit, cause sir. Because floods are caused only by sudden glacial melt rather than rainfall. Glacial melts గురించి ఎక్కడ రాయాలి, గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి అని ఎక్కడైనా ప్యాసేజ్లో మెన్షన్ చేశాడా సార్? ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఆన్సర్ ఈస్ బి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? ఆప్టిమిస్టిక్ అండ్ హోప్ఫుల్, హ్యూమరస్ అండ్ లైట్ హార్టెడ్, ఇండిఫరెంట్ అండ్ న్యూట్రల్, అలార్మ్డ్ అండ్ కన్సర్న్డ్. ఎస్, ఈ టోన్లో ఈ మాన్సూన్స్ గురించి చక్కగా డేటా ఇస్తూ అవి ఎలా విధ్వంసాన్ని చేస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ అవ్వలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు కాబట్టి ఎలాంటి ఫెటాలిటీస్ అక్కడ జరిగినాయి, ఇంకా ఫ్యూచర్లో మనం ఏం ప్లాన్ చేస్తాం. సో ఆప్టిమిస్టిక్ అండ్ హోప్ఫుల్ ఏముంది ఇక్కడ? ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్గా ఉండడం, కాన్ఫిడెంట్గా ఉండడం. సో దిస్ ప్యాసేజ్ ఈజ్ నాట్ అబౌట్ ఆప్టిమిజం ఆర్ హోప్ఫుల్. సో దీంట్లో కొద్దిగా ఆథర్ భయపడుతున్నాడు. హ్యూమరస్ అంటే ఫన్నీ, లైట్ హార్టెడ్ అంటే నాట్ సీరియస్. సో లైట్ హార్టెడ్ నాట్ సీరియస్ కాదు, చాలా సీరియస్గా చెప్తున్నాడు. ఇండిఫరెంట్ అంటే హాస్టైల్. న్యూట్రల్ అంటే నో ఎమోషన్స్, ఎమోషన్స్తోనే చెప్తున్నాడు సార్. న్యూట్రల్ ఎందుకున్నాడు? ప్రోస్ అండ్ కాన్స్ చెప్తున్నాడు కదా, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్తున్నాడు కదా. అలార్మ్డ్ అండ్ కన్సర్న్డ్, ఎస్ టోటలీ అలార్మ్డ్ అంటే లిటిల్ బిట్ ప్యానికీ అండ్ హీ ఈస్ కన్సర్న్డ్ సార్, చాలా కన్సర్న్డ్ వేలో చెప్తున్నాడు అనమాట. ఈజ్ వెరీ అలార్మ్డ్. ఇలా పరిస్థితులు కనుక ఉంటే కనుక ఫ్యూచర్లో చాలామంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలా, ఈ మాన్సూన్స్ అనేవి వస్తాయి, దాంతో మనం సురక్షితంగా ఉండాలి అంటే ఒక అద్భుతమైన స్ట్రాటజీ వేసుకోవాలా. ఆ స్ట్రాటజీతో ఉంటే కనుక డ్యామేజ్ కూడా తక్కువ జరుగుతుంది, విధ్వంసం కూడా తక్కువ జరుగుతుంది, ప్రాణాలని కూడా కాపాడుకోవచ్చు. సో అలార్మ్డ్ అండ్ కన్సర్న్డ్ ఈజ్ రైట్ సార్. ఆప్టిమిస్టిక్, హోప్ఫుల్ కాదు, హ్యూమరస్ అసలే కాదు, ఇండిఫరెంట్ అసలే కాదు, అలార్మ్డ్ అండ్ కన్సర్న్డ్ అనమాట. విత్ దట్ వి కంప్లీట్ దిస్ వండర్ఫుల్ ఆల్ ఇండియా లైవ్ mock test 13 in a very fantastic, energetic and vibrant way. Hope you might have enjoyed the content of the video మీకు కనుక నచ్చితే లైక్ చేయండి సార్, షేర్ చేయండి సార్, వీలైతే ఒక కామెంట్ కూడా రాయండి సార్. ఐ హావ్ ట్రైడ్ మై best to give you the best. Thanks for watching this video. I'll be back again with All India Live 14. Till then, keep working hard, keep cracking, keep smiling. Thank you so much.